ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. మనకు ఇంత చక్కటి ధ్యానాన్ని, జ్ఞానాన్ని అందించినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, రమణ మహర్షుల వారికి, మహావతార్ బాబా గారికి, సమస్త గురుమండలానికి, ఈ భూమాతకు, ప్రకృతి మాతకు, ఈ విశ్వానికి అందరికీ కూడా ఆత్మ నమస్కారాలండి. మనకు ఈ జూమ్ సెషన్ అందించిన రంగనాథ్ సార్ గారికి ఆత్మ నమస్కారాలు. మహావతార్ ఫౌండేషన్లో 365 రోజుల సెషన్లో 44వ రోజు క్లాస్కు అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనము మేడం గారి ద్వారా ఫస్ట్ స్వాధ్యాయము తెలుసుకుంటామండి. ఆ తర్వాత ధ్యానం ఉంటుంది. మనకు ధ్యాన జగత్ వాణి మేడం గారు క్లాస్కి రావడం జరిగింది. నమస్తే మేడం, క్లాస్కు స్వాగతం. డే 1 క్లాసు మేడం గారి ద్వారా తీసుకోవడం జరిగింది. ధ్యానము, స్వాధ్యాయము, సజ్జన సాంగత్యము అంటే ఏంటి, ఏ ఏ స్థితిలో మనం ధ్యానంలోకి రాగలుగుతాము, అంటే ఫస్ట్ ఏ స్టెప్ ఉంటుంది, పూజలు, తర్వాత స్తోత్రాలు, జపాలు, ఆ తర్వాత ధ్యానము, లయము, ఇలా ఇన్ని స్టెప్స్ ఉంటాయి. ఇన్ని జన్మలు దాటుకుంటే గానీ ధ్యానము అనే మాట మనకు వినపడదు. మూలాధారం నుంచి ఆజ్ఞాచక్రం వరకు ఎలాంటి స్థితులు ఉంటాయి అని చక్కగా మనకు తెలియజేశారండి మేడం గారు. అందరూ కూడా మేడం గారికి ఒకసారి గట్టిగా క్లాప్ చెప్తూ క్లాస్కి వెల్కమ్ చెప్తాము. నమస్తే మేడం. థ్యాంక్ యూ మేడం. లలిత మేడం. ఎస్ మ్యామ్. లలిత మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మహావతార్ ఫౌండేషన్ ప్లాట్ఫామ్ సృష్టికర్త మరి రంగనాథ్ గారికి, బెంగళూరు మాస్టర్ వారికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా యొక్క ఆత్మపూర్వక నమస్కారాలు తెలుపుకుంటున్నాను. మరి ఈ రోజు మనం ఈ అద్భుతమైన ప్లాట్ఫామ్ ద్వారా ఒక చక్కటి శీర్షికతో, అంశంతో మరి నేను మీ ముందుకు వచ్చాను. అదేంటంటే పవర్ ఆఫ్ నౌ, వర్తమాన క్షణంలో ఉన్నటువంటి శక్తి ఏంటి, దానిని మనం ఎలా పట్టుకోవాలి, అసలు అదేంటి, దాని యొక్క గొప్పతనం ఏంటి ఫస్ట్ తెలుసుకుంటే కదా దానిని మనం తీసుకోవాలనేది మనకు తెలుస్తుంది. అసలు వర్తమాన క్షణం అంటే ఏంటండి చెప్పండి కదా. అసలు ఫస్ట్ మనకి ఏం కావాలి తెలుసుకుందాం. వర్తమాన క్షణమో భవిష్యత్తు గతం పక్కకు పెట్టేయండి. అసలు మనకి ఏం కావాలి మనకు ప్రశాంతత కావాలి కదా. ఏది ఎట్లనన్నా ఉండనియండి, ఎవ్రీథింగ్ మనకు ఇష్టం ఉన్నట్టు ఏది ఉండదు. ఏది ఎక్కడ ఎలా ఉంటే దానిని అక్కడ అలా రిసీవ్ చేసుకుంటూ పీస్ఫుల్ గా ఉండాలి. దిస్ ఈజ్ ద రూల్ అన్నమాట. ఇక్కడ మనం జీవించడానికి మనకు కావాల్సింది ముఖ్యమైన అవసరం అది. ఏది అవసరం అండి మీకు అంటే, డబ్బులు కావాలని కొందరు అంటుండొచ్చు, కొందరేమో ఆస్తులు కావాలంటుండొచ్చు, లేకపోతే కొందరు ఇంకేదో పేరు ప్రతిష్టలు, ఏవి లేకున్నా సరే ప్రశాంతంగా ఉండడం అయితే వెరీ ఇంపార్టెంట్. ఇవన్నీ ఉండి కూడా ప్రశాంతంగా లేని వాళ్ళు చాలా మంది ఉంటారు సొసైటీలో. కానీ అవి ఉన్నా లేకపోయినా ప్రశాంతంగా ఉండడం, రైట్, వన్ థింగ్. ఇంకో ఏం కావాలి మనకు ఇక్కడ జీవించడానికి అంటే ఆనందం కదా. ఏది ఉన్నా ఏది లేకపోయినా ఆనందంగా ఉండగలగాలి, అంటే అన్కండిషనల్ గా ఉండగలగాలన్నమాట. నేను ఇలాగుంటే ఇలాగా ఉంటాను, ఇలాంటి తల్లిదండ్రులు పుడితేనే నేను అలాగా ఎదుగుతానని కాదు. అసలు ఎక్కడ ఏది ఎలా ఉంటే దానిని అక్కడ యాజ్ ఇట్ ఈజ్ గా తీసుకుంటూ దాని నుంచి మనం హ్యాపీనెస్ పొందుతూ దాంతో ప్రశాంతంగా జీవించగలగాలి కదా. గులాబీ పువ్వు వచ్చిందండి మన దగ్గరికి, ఆ గులాబీ పువ్వు స్మెల్ చూసి హాయిగా దానిని జడలోనో లేకపోతే టేబుల్ వ్యాసులోనో పెట్టుకొని దానిని ఆనందించాలి. కానీ అరే దీన్ని చామంతి పువ్వులాగా ఎలా మారుద్దాము, ఎట్లయినా చేసి దీనికి చామంతి పువ్వు వాసన తెప్పియాలంటే వీలు కాదు. అలాగే ఇంట్లో భర్త అయినా, భార్య అయినా, పిల్లలైనా, లేకపోతే మనం చేసే ఉద్యోగం అయినా, లేకపోతే మనం చేస్తున్న వ్యాపారం అయినా 10 మందితోటి కలిసి చేస్తాం కాబట్టి అది మనం అనుకున్న విధంగా ఉండకపోవచ్చు. మనం పెట్టుకున్న సర్టెన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ లో అది ఉండకపోవచ్చు. ఉండనంత మాత్రాన గందరగోళం చేసి
ఎదుటోళ్ళని బాధ పెట్టి మనం బాధపడిపోయి ఇన్ని రకాలు చేస్తే అది ఉండేం లాభం మనకు. కాబట్టి ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఏంటయ్యా అంటే ప్రశాంతత అండ్ ఆనందం. సో ఈ రెండు కావాలంటే ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి? కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయాలి కదా. కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేయడానికి ప్రశాంతంగా రూమ్ అంతా మంచిగా పెట్టుకుంటాము, చక్కగా ఒక అగరబత్తి వెలిగిస్తాము, లైట్లు డిమ్ చేస్తాము, అన్ని చేసి ఎవరు నన్ను డిస్టర్బ్ చెయ్యొద్దు అని చెప్పి కళ్ళు మూసుకొని కదలకుండా కూర్చోగానే తగులుతుంటాయి అనమాట. బొంబార్డింగ్ మొదలవుతుంది అనమాట. ఆలోచనలు వచ్చి ఢపా ఢపా తగులుతుంటాయి మనకు. అసలు ఒక క్షణం అన్నా మనం దాంట్లో కూర్చోగలుగుతామా? ప్రశాంతంగా ఆనందంగా ఉండగలుగుతామా? ప్రశాంతంగా ఎప్పుడు వస్తుంది? ఆలోచన రహిత స్థితిలో ప్రశాంతత వస్తుంది. ఆలోచన రహిత స్థితిలో వచ్చే విశ్వశక్తి వల్ల ఆనందం వస్తుంది. మరి మనం కళ్ళు మూసుకోగానే ఇంకా మొత్తం బాంబులు వచ్చి పడ్డట్టు ఆ ఇజ్రాయెల్ గాజా మీద అట్లా బాంబులు వచ్చి పడుతుంటే మనకి ఇంకెక్కడ ప్రశాంతత, ఎక్కడ ఆనందం కదా. కాబట్టి ధ్యానం చేస్తున్నా సరే ఆనందంగా ఉండడం అనేది మన చేతుల్లోనే ఉంటుంది. ఏం చేస్తాం? కళ్ళు మూసుకొని కూర్చోగానే ఎప్పుడో మొన్న జరిగినవి, 10 ఏళ్ల క్రితం జరిగినవి అంటే గతానికి సంబంధించిన ఆలోచనలే వస్తుంటాయి మనకు. మనిషి రోజుకు 60,000 ఆలోచనలు చేస్తాడంటే శాస్త్రజ్ఞులు తేల్చి చెప్తారనమాట. ఈ 60,000 ఆలోచనలలో సగం గతానికి సంబంధించినవి ఉంటాయట. గతం అంటే ఏంటి? మనమా మార్చేస్తామా? ఒక్క నిమిషం కూడా మనం గడియారాన్ని కనుక తిప్పలేము. మరి 10 ఏళ్ల క్రితం జరిగిన దాన్ని అదే దలుచుకొని దానినే మననం చేసుకుంటారు, రూమినేట్ అంటారు అనమాట. ఎలాగైతే పశువులు గబగబ తినేస్తాయి, గడ్డి దొరికినంత వరకు గబగబ పెట్టేసుకొని ఎక్కడో ఇక్కడ గొంతులు ఎక్కడో ఉంటది, ఆ తర్వాత తీరిగా కూర్చొని దాన్ని నెమరు వేసుకుంటూ ఉంటాయి అనమాట. అలా మనము కూడా ఎప్పటియో పాతది, అసలు దానికి సంబంధించిన మనిషి ఇప్పుడు ఉండరు ఇక్కడ, వాళ్ళు చచ్చిపోయి ఉంటారో లేకపోతే ఎక్కడికో పోయి ఉంటారు, అయినా కానీ దాన్ని తలుచుకొని అట్లా అన్నారు అట్లా అన్నారు అట్లా అన్నారు అని చెప్పి బాధపడుతూ ఉంటాం అనమాట. లేకపోతే ఏం చేస్తాము? ఈ రోజు బాగానే ఉన్నాము, ఇప్పటి వరకు బాగానే సాగింది మా జీవితం, రేపటి సంగతి ఏంటో, ఏమైపోతామో అని చెప్పి అసలు అస్తిత్వమే లేని భవిష్యత్తు గురించి అన్నా తలుచుకొని భయపడుతూ ఉంటాము. లేకపోతే మార్చలేని గతాన్ని తలుచుకొని ఆ గాయాలను తలుచుకొని బాధపడదు. అంటే మనం ధ్యానంలో కూర్చొని చేసే పని ఏంటయ్యా అంటే ఇటు బాధనన పడుతుంటాము, అటు భయం మనం పడుతుంటాం అన్నమాట. ఎందుకంటే అక్కడ మనకు వచ్చే ఆలోచనల్లో 30,000 గాయాలకు సంబంధించిన గతానివన్నీ ఉంటాయి, లేకపోతే భవిష్యత్తుకు సంబంధించిన భయాల కన్నా సంబంధించినవి ఉంటాయి అన్నమాట. ఈ రెండింటికి మధ్యన ఒకటి ఉంటుంది వర్తమానం అనేది. గతానికి భవిష్యత్తుకు మధ్యన వర్తమానం అని ఉంటుంది. గతం అంటే పాస్ట్, ఫ్యూచర్ అంటే భవిష్యత్తు. సో పాస్ట్ కి ఫ్యూచర్ కి మధ్యన ప్రజెంట్ అని ఉంటుంది అన్నమాట. ప్రజెంట్ అనే పదంలోనే ఎంత బాగుంది చూడండి, వింటుంటే ప్రజెంటేషన్ అంటే ఒక బహుమతి. అంటే మనము ఈ గతాన్ని వదిలిపెట్టేసి అటు భవిష్యత్తును వదిలిపెట్టేసి రెండింటి మధ్యన, ఎందుకంటే మనం దీన్ని మార్చనులేమో దానికి మనం కూర్చోనులేము, రెండింటినీ చేయలేము మనం. దాని బదులు ఈ రెండింటి మధ్యన ఒక్క ఫ్రాక్షన్ ఆఫ్ వర్తమాన క్షణం ఏదైతే ఉందో దాంట్లో మనం ఉండగలగాల ధ్యానంలో. అంటే 60,000 ఆలోచనలు ప్రతిరోజు చేస్తుంటామా? మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు ఈ 60,000 ఆలోచనలు ఏంటా అని చెప్పి పరిశీలిస్తాం అనమాట. అందుకే ఇక్కడ ఏం చెప్తారంటే ఫస్ట్ దీని గురించి ఒక 7 పాయింట్లు అద్భుతంగా ఇచ్చారండి. ద పవర్ ఆఫ్ నవ్ అనే బుక్ లో ఎకార్ట్ టోలే గారు, ఎకార్ట్ టోల్ అని ఆయన అమెరికన్ శాస్త్రవేత్త అనమాట, సైకాలజిస్ట్. సో ఆయన ఎంతో వేలాది మంది మైండ్లతోటి ఆయన ఎన్నెన్నో ప్రయోగాలు చేసి వాటి యొక్క పరిశోధనల సారాంశంతో ద పవర్ ఆఫ్ నవ్ అని ఒక అద్భుతమైన గ్రంథాన్ని అందించారు. వర్తమాన క్షణంలో మనం ఉంటే మన జీవితం ఎంత అద్భుతంగా ఉంటుంది తెలియజేసేటువంటి కొన్ని పాయింట్స్ తోటి మనకు బ్యూటిఫుల్ బుక్ అందించారు. ది పవర్ ఆఫ్ నవ్ ప్రతి ఒక్కరు చదివి తీరాల్సిన పుస్తకం అన్నమాట. సో దాంట్లో ఉండేటువంటి పాయింట్స్ ని మనం ఇప్పుడు డిస్కస్ చేస్తున్నాము. సో దీంట్లో అంటే ఫస్ట్ ఓవరాల్ గా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ప్రతి మనిషికి కూడా చిన్న పెద్ద ముసలి ముత్తక బీద గొప్ప ఎవరైనా కానివ్వండి, ఏ కులమైనా కానివ్వండి, ఏ మతమైనా కానివ్వండి, వాళ్ళకి కావాల్సింది ప్రశాంతత, ఆనందం. ఈ రెండు మౌలికంగా ప్రతి ఒక్కళ్ళకి కావాలి. ఆ తర్వాత డబ్బు, దశకము, బ్యాంక్ అకౌంట్లు అవి ఇవి వేరే సంగతి, గోల్డ్ ఉందా, డైమండ్స్ ఉన్నాయా తర్వాత సంగతి. బట్ ఈ రెండు ఉంటే వాటిని ఉన్న వాటినన్నా కనీసం ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. సో
ఇవన్నీ తెలుసుకోవాలంటే మనకి 7 పాయింట్స్ ఉన్నాయి. ద ఫస్ట్ పాయింట్ ఏంటంటే యు ఆర్ నాట్ యువర్ మైండ్. మీరు మీ యొక్క మనసు కాదు అని ఫస్ట్ చెప్తారనమాట రచయిత. మీరంటే మీ మనసు కాదు. నిజమే కదా. నేనంటే నా పేరు వాణి అండి. ఓకే, నేనేం చేస్తుంటాను, ధ్యాన జగత్ మ్యాగజైన్ కి ఎడిటర్ గా చేస్తుంటాను. ఇంకా ఏం చేస్తాను, మాకు పిల్లలు ఉన్నారు, వాళ్ళ అవసరాలన్నీ చూస్తుంటాము. ఇంకా ఏం చేస్తాము, ఖాళీ సమయాలలో ఉంటుంది. ఇదా నేనంటే? నేనంటే నా యొక్క శరీరము, నా యొక్క మనస్సు, నేను చేసే ఆలోచనలు అనమాట. మనస్సు అంటే ఆలోచనల పుట్ట కదా. నేను ఆలోచనలు రోజుకి 60,000 ఆలోచనలు చేస్తామంట. మరి ఆ 60,000 నేను ఎన్ని ఆలోచనలు నా గురించి చేస్తున్నాను, ఎన్ని ఆలోచనలు ఎదుటి వాళ్ళ గురించి చేస్తున్నాను, దాని యొక్క సముదాయం నేను ఇక్కడ కదా. తర్వాత నా యొక్క ఆత్మ, ఈ 3 కలిస్తే మనం. కనుక ఈ మూడింటిలో నేనంటే కేవలం నా శరీరం కాదు, నేనంటే కేవలం నా మనసు కాదు, నేనంటే నా యొక్క ఆత్మ. ఈ శరీరంలో నివసిస్తూ ఈ మనస్సు ఆధారంగా బాహ్య ప్రపంచంలో జీవిస్తున్నటువంటి అద్భుతమైన ఆత్మ నేను. ఇది ఫస్ట్ మనం తెలుసుకోవాల్సిన మౌలిక సత్యము. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది యు ఆర్ నాట్ యువర్ మైండ్. నువ్వు అంటే కేవలం నీ మనసే కాదు అన్న సంగతి తెలుసుకోవాలన్నమాట. ఇప్పుడు మనం చెప్పుకున్నాం గంటకు సరే ఒక రోజుకి మనం 60,000 ఆలోచనలు చేస్తున్నాం. అంటే గంటకి ఎన్ని 2,500 ఆలోచనలు చేస్తున్నాం అనమాట మనం. సో ఈ 2,500 ఆలోచనలు కూడా ఒక గంట మనం ధ్యానం చేసాం. మీరు కూర్చోపొద్దున్న లేచి గంట సేపు ధ్యానం చేస్తానండి. ఏం చేస్తామంటే గంట సేపు కూర్చొని 2,500 ఆలోచనలు చేస్తుంటాం అనమాట. సో ఈ 2,500 ఆలోచనలు అసలు ఏంటివి అని చెప్పి ధ్యానంలో కూర్చుని మనము శ్వాస మీద ధ్యాస పెట్టి పెట్టి అట్లా మనం స్టెబిలైజ్ అయిన తర్వాత ఆలోచనలను గమనించాలన్నమాట. ఏంటి ఆలోచనలు, ఎందుకు వస్తున్నాయి నా దగ్గరికి ఈ ఆలోచనలు అని చెప్పి మన ధ్యాసను మన శ్వాస నుంచి ఆలోచనల వైపు మలుస్తుండాలన్నమాట. అంతే కదా. ఫస్ట్ మనం ఏమనుకుంటాం, శ్వాస మీద ధ్యాస పెట్టి శ్వాసనే గమనించండి, అతి సహజంగా జరుగుతున్న శ్వాసను గమనిస్తూ ఉండండి అంటే అది మనం స్టెబిలైజ్ చేసుకున్నంత వరకు శ్వాసను గమనిస్తూ ఉంటే మెల్లిమెల్లిగా శ్వాస క్రమంగా చిన్నదైతూ 2 కనుబొమ్మల మధ్యన ఆగిపోతుంది కదా. అప్పుడు మళ్ళీ మనం ఏం చేస్తామంటే అక్కడ కూర్చుని మన లోపలికి వస్తున్న ఆలోచన సరళిని గమనించాలి, విట్నెస్ చెయ్యాలి. ఎలా గమనించాలి అంటే ఇప్పుడు నాకు ఒక సమస్య వచ్చింది. ఓకే, నాకు ఒక సమస్య వచ్చినప్పుడు నేను ఏంటంటే ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి విపరీతంగా టెన్షన్ పడిపోతుంటా కదా. మనకి సమస్యలు వస్తే టెన్షన్ పడతాం కదా. సో నేను టెన్షన్ పడుతుంటే మా పక్కింటా వచ్చి కూర్చొని ఏంటి ఏమో కాస్త టెన్షన్ గా కనపడుతున్నారంటే ఇదండి సమస్య అన్నప్పుడు ఆమెని ఈ చిన్నదానికి మీరు టెన్షన్ పడతారా ఏంటండి బాబు అని చెప్పేసేసి ఆవిడ ఒక సలహా ఇస్తుంది మనకి. అరే నాకెందుకు తట్టలేదు ఈ సలహా అని చెప్పి వెంటనే ఆ సలహా నమ్మకరిస్తూ ఆ సమస్య సాల్వ్ అయిపోతుంది. మరి నాకంటే ఆమె పెద్ద గొప్ప తెలియగలది ఏం కాదు, బట్ ఆమె ఇచ్చిన సలహాతోటి నాకు ఎట్లా వర్కౌట్ అయింది అంటే నేను ఇన్వాల్వ్ అయ్యి అటాచ్డ్ గా నేను ఉన్నాను కాబట్టి నాకు టెన్షన్ వచ్చింది. కానీ థర్డ్ పర్సన్ లాగా ఆమె అటాచ్డ్ గా లేదు అక్కడ, ఆమె ఒక విట్నెస్ లాగా ఆ సమస్యను చూసింది కాబట్టి అది పరిష్కార మార్గాలు ఆమె కనపడతాయి. కనుక మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం ఎప్పుడైతే ఇన్వాల్వ్డ్ గా నాకే ఎందుకు వచ్చింది, అయ్యో నేనే బాధపడుతుంది ప్రపంచంలో, నా అంత బాధ ప్రపంచానికి ఎవ్వరికి లేదు అన్న ఫీలింగ్ తోటి మనం అని కనుక ఆ సమస్యలో కూడుకొని పోతే మన ఫోకస్ అంతా సమస్య వైపు వెళ్తుంది అన్నమాట. అదే మనము థర్డ్ పర్సన్ లాగా పక్కింటామలాగా వచ్చి సమస్యను చూడడం మొదలు పెట్టామనుకోండి, ఎవరికో వచ్చింది సమస్య, నాకు కాదు వచ్చింది, ఇంకెవరికో వచ్చింది, సో అండ్ సో ఎక్సైజ్ వచ్చింది, అప్పుడు నేను ఎలా దీన్ని డీల్ చేస్తాను అని చెప్పేసి మనం పక్కకి జరిగే సమస్యను చూస్తే అప్పుడు మన ఫోకస్ అంతా కూడా సొల్యూషన్ వైపు వెళ్తుంది అన్నమాట. ఓకే, సో కనుక మనము ధ్యానంలో కూర్చొని ఉన్నప్పుడు ఆ విట్నెస్ కాన్షియస్నెస్ ని పెంచుకోవాలి, సాక్షి తత్వాన్ని పెంచుకోవాలి. ఎలాగైతే శ్వాస దానంతట అదే జరుగుతుంది, మనమేం పట్టుకొని పంపు కొట్టి తీయట్లేదు కదా శ్వాసని, దానంతట అది సహజంగా జరుగుతున్న శ్వాసని ఎలాగైతే ఒక విట్నెస్ లాగా గమనిస్తున్నామో, ఒక సాక్షుల్లాగా గమనిస్తున్నామో, అలాగే వచ్చిపోయే ఆలోచనలను కూడా సాక్షుల్లాగా గమనించాలి. గమనించినప్పుడు మనకి ఏమర్థమవుతుంది అని అంటే ఇందులో సగానికి సగం గతానికి సంబంధించినవి, సగానికి సగం భవిష్యత్తుకు సంబంధించింది, ఇప్పుడు ఈ క్షణంకి సంబంధించి ఒకటి కూడా లేదు. పైగా 2,500లలో 2,499 కూడా ఎవరి గురించో ఉంటాయి ఆలోచనలు. మన గురించి ఒక మహా అయితే ఒకటి ఉంటుంది, ఒక్కొక్కసారి అది కూడా ఉంటుంది.
అంటే మనం చేసే ఆలోచనలో ఎంత ఎనర్జీ అవసరం వేరే వాళ్ళ కోసం ఖర్చు పెడుతున్నాం చూడండి. వేరే వాళ్ళ ఆలోచనల కోసం ఖర్చు పెడుతున్నాం. వేరే వాళ్ళ ఆలోచనలు, టీవీలో ఆలోచనలు, సీరియల్స్ లో ఆలోచనలు మనకే, తర్వాత ఫోన్లలో మాట్లాడితే వచ్చిన స్టఫ్ కు సంబంధించిన ఆలోచనలు అంతా మనమే చేస్తుంటే మరి ఎంత ఎనర్జీ వేస్ట్ అయిపోతుంటది కదా. మంచిగా నీట్ గా తయారై హాయిగా మంచిగా శుభ్రంగా తినేసి ఓ రూమ్ లో కూర్చొని ఆలోచించుకుంటూ కూర్చుందా ఒక గంట 2 గంటలు 3 గంటలు అయ్యేసరికి నీరసం వచ్చేస్తుంది మనకి. ఏం మాట్లాడము, అక్కడ ఏం ఫిజికల్ వర్క్ చేయము, జస్ట్ కూర్చొని ఆలోచిస్తాం అంతే. కంప్లీట్ నీరసం అయిపోయి తెల్లారే కల్లా మొత్తం ఎనర్జీ అంతా లాస్ అయిపోయి ఉంటుంది అనమాట. అంటే ఆలోచనలు మన ఎనర్జీని డ్రైన్ చేస్తూ ఉంటాయి అన్నమాట. సో కనుక మనము యు ఆర్ నాట్ యువర్ మైండ్. నేనంటే నా మైండ్ కాదండి, నా పక్కింటి వాళ్ళ మైండ్ అనుకొని కూర్చొని చూసాం అనుకోండి, అప్పుడు అర్థమవుతుంది మన మైండ్ లోకి వచ్చే ఆలోచనలు ఏంటి అని అర్థమవుతుంది అన్నమాట. అర్థమైనప్పుడు తెలుస్తుంది దీనికి గతానికి సంబంధించిన లేకపోతే భవిష్యత్తు నాకు పనికొచ్చేది ఒక ఆలోచన లేదబ్బా అనుకున్నప్పుడు వదిలేయి 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 అనేసి కళ్ళు మూసుకొని ఆ మధ్యలో ఏముందో దాని మీద మన దృష్టి మలుతుంది అనమాట. భవిష్యత్తుకి గతానికి రెండింటికి మధ్యన ఉన్న వర్తమాన క్షణం మీద మన దృష్టి మరలినప్పుడు అక్కడ వెంటనే మన లోపలికి ఎనర్జీ అనేది వస్తూ ఉంటది. కాస్మిక్ ఎనర్జీ అనేది ఆ ఫ్రాక్షన్ సెకండ్లోనే మన లోపలికి ఎంటర్ అవుతుంది అనమాట. దాని నిడివిని మనం ఎంతగా పెంచుకుంటూ ఉంటే అంతగా మనం ధ్యానంలో స్టెబిలైజ్ అయిపోతాం అనమాట. ఓకే అండి. కాబట్టి ఎప్పుడైనా కూర్చుని ఎవరైనా నేను ధ్యానంలో కూర్చుంటే నాకు అస్సలు మనసు నిలవట్లేదండి, ఆలోచనలు నన్ను టెన్షన్ పెడుతున్నాయి అంటే అప్పుడు మనం చెప్పాలి వాళ్ళకి ఏమని అంటే ఫస్ట్ అనలైజ్ యువర్ ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, నువ్వు ఇన్పుట్ ఏమి ఇస్తున్నావు కదా. మనం ఏం లోపలేస్తే అది బయటకు వస్తుంది. మనం ఏం వేస్తుంటాము కూర్చొని ఫోన్లలో వచ్చే ముచ్చట్లని దాంట్లోకి నింపుతాము, టీవీలలో వచ్చే సమాచారం అంతా దాంట్లోనే ఉంటది, పేపర్లు, యూట్యూబ్లు ఇన్ని ఉన్నాయి. మరి ఇన్ని నింపడం మనం ఇన్పుట్ బంద్ చేస్తే లోపల టెన్షన్ తగ్గుతుంది అనమాట. కనుక మనం ఇన్పుట్ ఏంటొస్తుంది, మన ఇంట్లోకి ఏమొస్తుంది చూసుకోవాలి. ఎప్పుడైనా గాలి దుమారం వచ్చినప్పుడు ఏం చేస్తాం, మనం కిటికీలన్నీ బంద్ చేస్తాం కదా. అలాగా ఏదన్నా ఒక పర్టికులర్ ప్రోగ్రామ్కి వెళ్ళాం, మనం ఒక పెళ్లికో పేరెంటానికి వెళ్ళాం, అందరూ 4 కూర్చొని అక్కడ ముచ్చట్లు పెట్టుకుంటున్నారు అక్కడ ఎవరో లేని వాళ్ళ గురించి. అలాంటప్పుడు అక్కడ మనం ఉండకుండా పక్కకు వచ్చేస్తాం కదా. అలాగా అనవసరమైన ఆలోచనలు మన మైండ్ లోకి వస్తున్నప్పుడు మనం కేర్ఫుల్ గా ఉండాలన్నమాట. ఎస్ దిస్ ఇస్ నాట్ అవర్స్, కట్ చేసేసి అంటే అవసరం లేదు ఇగ్నోర్ అన్నమాట, వదిలేసేయాలి అంతే. సో కనుక మనము మన మైండ్ కాదు అని తెలుసుకున్నప్పుడు దానిని వేరే వాళ్ళలాగా గమనించగలుగుతాం అన్నమాట. శ్వాసను ఎలాగైతే మన ప్రయత్నం ఏం లేకుండా గమనిస్తున్నామో మైండ్ ను కూడా గమనించడం మొదలు పెట్టినప్పుడు గతానికి సంబంధించిన ఆలోచనలు వెళ్ళిపోతాయి, భవిష్యత్తుకు సంబంధించిన ఆలోచనలు వెళ్ళిపోతాయి. కేవలం ఆ వర్తమాన క్షణంలో మనము కుదురుకోవడం మొదలవుతుంది అనమాట. ఎంతగా మనం కుదురుకుంటుంటామో అంతగా వర్తమాన క్షణాలన్నీ పెరిగిపోతూ ఉంటాయి అనమాట. సో మనము గంట సేపులో ఒక ఫస్ట్ 1 minute మనం కూర్చోగలిగాం, తర్వాత 5 minutes 10 minutes అలా మనం ఎంతసేపు పెంచుకుంటూ పోతుంటే అంత మన యొక్క శక్తివంతులం అవుతుంటాం అనమాట. కాబట్టి ఫస్ట్ థింగ్ మనం తెలుసుకోవాలంటే మన మనసు మనం కాదు, ఎవరిదో మనసు మోసుకుంటూ తిరుగుతున్నాం కదా. సో కాస్త లగేజ్ తీసి కింద పెడదామని తెలుసుకోవాలండి. సో ధ్యానంలో కూర్చొని మనసు గురించి ఇంకా ఆలోచనలే ఆలోచిస్తూ ఉంటే ధ్యానంలో కూర్చోవడం ఎందుకు కదా కదా. ఇప్పుడు ఒకసారి ఒక పెద్ద మనిషి ఒక ఒక పాపం బీదవాడు అనమాట, నెత్తి మీద ఇంత పెద్ద బరువు పెట్టుకొని వెళ్తూ ఉంటాడు, రోడ్డు పక్క నుంచి నడుచుకుంటూ వెళ్తూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఇంత దూరం నుంచి ఓహోయ్ ఓహోయ్ రాజుగారు వస్తున్నారు, ఓహోయ్ అందరి పక్క జరగండి జరగండి అని చెప్పేసి రాజుగారి పరివారం అంతా వస్తుంటది, రాజుగారి రాధమ్మ పరివారం అంతా వస్తుందని చెప్పి ముందు జనాలు అంతా ఉంటుంది కదా, వాళ్ళంతా ఓహో ఓహో రాజుగారు వస్తున్నారు, ఓహో అందరి పక్క జరగండి ఓహో అని చెప్పి జరుపుతుంటారు అన్న. సో ఈ పాపం బీదవాడు కూడా అయ్యో రాజుగారు వస్తున్నారంట అని పాపం పక్క జరిగిపోతాడు రోడ్డు మీద. అక్కడ నిలబడి చూస్తుంటాడు, రాజుగారు వెళ్ళిపోయినాక మళ్ళీ వెళ్దాం చూస్తుండే వరకు రాజుగారి రథం ఆ పెద్ద మనిషి దగ్గరికి రాగానే రాజుగారు చూస్తాడు, పాపం పక్క చిక్కిపోయినాడు బీదోడు, పాపం ఇంత పెద్ద మూట పెట్టుకొని నిలబడి ఉన్నాడు, ఇతన్ని పాపం హెల్ప్ చేద్దాం ఎందుకంటే రాజుగారు మంచివాడు అని పిలుస్తాడు. పిలిచి రావయ్యా రథం ఎక్కి ఎక్కడ దిగాలో చెప్పు, నేను తీసుకెళ్లి దిగుతా, ఇంత పెద్ద బరువు మోసుకుంటూ పాపం ఎక్కడికి వెళ్తావు చూస్తే బక్క చిక్కిపోయినలాగా అనిపిస్తున్నావు అని అనేసరికల్లా ఇక పొంగిపోతాడు అనమాట. అమ్మో రాజుగారు నన్ను గుర్తించి నన్ను రథం ఎక్కించుకుంటున్నాడు అని చెప్పేసేసి ఎందుకులేండి బాబాయ్ అని నడుచుకుంటూ పోతా అంటాడు.
అంటే లేదు లేదురా నువ్వా నేను నీకు తీసుకెళ్తా మమ్మల్ని చూస్తే నాకు గాలేస్తుందయ్యా అని అంటే సరే అని చెప్పి ఆ రథంలో ఎక్కి కూర్చుంటాడు. ఒక పక్కన ఒదిగి కూర్చొని ఆ మూటను అట్లనే నెత్తి మీద పెట్టుకొని కూర్చుంటాడు. కూర్చునేసరికి రాజుగారికి ఆశ్చర్యం వస్తుంది. నీ ఇంత మంచి రథాలు ఎక్కించి కూర్చోబెడితే మళ్ళీ నెత్తి మీద మూట ఎందుకయ్యా, నిప్పవయ్యా కింద పెట్టవయ్యా అంటాడు. అంటే వద్దులేండి బాబయ్య, నన్ను మోయడమే మీరు ఎంతో ఉపకారం చేశారు, ఇంకా నా మూటను కూడా ఎందుకయ్యా మోయడం అంటాడు. అంటే ఆల్రెడీ నెత్తి మీద పెట్టుకొని పోస్తూనే ఉంది రథం, ఇంకా నేను ఎందుకు దింపి కింద పెడితే ఇంకో భార్య ఎందుకు అంటాడు అన్నాడు. అంటే అంత పిచ్చోడు అనమాట. కాబట్టి మనం ఏం మోస్తున్నాం, ఎందుకు మోస్తున్నాం, ఎవరేం మోస్తున్నాం తెలుసుకొని మనకు సంబంధించిన ఆలోచనలు మోస్తే కాస్త మనకు లాభం అవుతుంది. ఆ సంగతి తెలుసుకోవాలి. తర్వాత అంటే దీనికి మనం విట్నెస్ అంటే సాక్షుల్లాగా, ఎట్లాగైతే శ్వాసను సాక్షిలాగా గమనిస్తున్నామో ఆలోచనలను కూడా సాక్షుల్లాగా గమనించాలి. అప్పుడు ఆ యొక్క గతం పోతుంది, భవిష్యత్తు పోతుంది, వర్తమానం హ్యాపీగా ఆనందంగా ఉంటుంది. వర్తమానంలో మనం హ్యాపీగా ఉన్నామంటే భవిష్యత్తులో ఆటోమేటిక్ గా హ్యాపీగానే ఉంటాం కదా. ఈ రోజు పంచుకుంటే రేపు ఆటోమేటిక్ గా మంచిగానే ఉంటాం కదా. సో దట్ ఈస్ ద పాయింట్ అనమాట. తర్వాత హౌ టు రిమూవ్ ద పెయిన్, సెకండ్ పాయింట్. మనలో నుంచి బాధను ఎలా తీసివేయాలి. ఎలా తీసేస్తాం? కత్తెర పెట్టుకొని కట్ చేస్తామా లేకపోతే ఇంకేమైనా తీసేస్తామా? బాధలు అనేవి గతం నుంచి వస్తాయి అనమాట. ఆల్వేస్ గతం అనేది మనకు బాధను కలగజేస్తుంది. ఎప్పుడు కూడా వర్తమానంలో ఆనందం తప్ప ఉండదు, ఇంకేముండదు. ఓన్లీ బాధ. మనం బాధతోటి ఉన్నాము అంటే నిన్నటి మోస్తున్నట్టే లెక్క. కాబట్టి జరిగింది జరిగిపోయింది, ఇప్పుడు దాన్ని మనం మార్చలేము. కాబట్టి ఏం చేస్తాం? యాక్సెప్టెన్స్ వల్ల మనలోంచి పెయిన్ అనేది వెళ్ళిపోతుంది అనమాట. కాబట్టి ప్రతిదీ యాక్సెప్ట్ చేసుకుంటూ వెళ్ళడం తప్ప ఇంకొక మార్గం లేదు. అలా ఎలా ఎందుకు జరిగింది అని అంటే జరుగుతుంది, అట్లానే జరుగుతుంది. ఏం చేస్తాం? అది జరిగింది జరిగింది, యాక్సెప్ట్ చెయ్యి. అది ఎందుకైంది ఎందుకైంది అని కూర్చుంటే రేపటిది కూడా పోతుంది కదా. కాబట్టి గతాన్ని వదిలేసి రాత్ గయి సో బాత్ గయి, అయిపోయిందా వదిలేసి ఇంకంతే అన్నమాట. తర్వాత కూర్చొని వాళ్ళకి నేను క్షమాపణ చెప్పుకుంటాను, మొన్న ఎప్పుడో జరిగిందా నేను ఇప్పుడు క్షమాపణ చెప్పుకుంటానని చెప్పి కూర్చొని మనం ఫర్గివ్నెస్ ఎక్సర్సైజ్ చేస్తుంటాం. రోజు చేస్తానండి 40 రోజుల పాటు ఫర్గివ్నెస్ ఎక్సర్సైజ్. అంటే 40 రోజుల పాటు మా పెయిన్ మోస్తున్నట్టే కదా. కాబట్టి నో ఫర్గివ్నెస్ ఎక్సర్సైజెస్, ఓన్లీ ఫర్గెట్ అబౌట్ ఇట్. మర్చిపోవాలి. మర్చిపోయి మళ్ళీ వాళ్ళు ఫోన్ చేసినప్పుడు హ్యాపీగా మాట్లాడాలి, లేకపోతే మనమే హ్యాపీగా మాట్లాడాలి. అంటే మనకు తెలుస్తుంది కదా మనం తప్పు చేసినామా, ఎదుటి వాళ్ళు తప్పు చేస్తాం. ఒకవేళ ఎదుటి వాళ్ళు తప్పు చేశారనుకోండి, ఓకే అజ్ఞానంతో వాళ్ళు చేశారు, అజ్ఞానులని తెలిసినాక వాళ్ళ గురించి ఆలోచించడం మనకి ఏమన్నా కామన్ సెన్స్ ఉంటుందా కదా. వాళ్ళు బుద్ధి లేని వాళ్ళని తెలిసినాక బుద్ధి లేని వాళ్ళ గురించి మనం ఎందుకు ఆలోచించాలి? ఓకే వాళ్ళు బుద్ధి ఉండి మనల్ని ఒక మాట అన్నారు అన్నప్పుడు దాంట్లో ఏది కరెక్ట్ ఉందా, నిజమే నాలో నేనేమైనా సరి చేసుకునేది ఇంకా చూసి సరి చేసుకొని ఆ మాట అన్నందుకు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. ఓకే. సో ఒకసారి ఫోన్ చేసేసి థ్యాంక్స్ చెప్పేసేసి అక్కడ అది ఆ రబ్బిష్ క్లియర్ చేసేసామనుకోండి, ఇంకా వాళ్ళు ప్రశాంతంగా ఉంటారు, మనం ప్రశాంతంగా కదా. ఆ పెయిన్ మోసినా కొద్దీ ఏమైతుంది, ఫస్ట్ మన లోపల రియాక్షన్స్ అవుతుంటాయి అనమాట. వాళ్ళు ఎప్పుడో కలిసినాక వాళ్ళ సంగతి చెప్తా అని చెప్పేసి మనం ఆ ద్వేషం మనసులో పెట్టుకున్నాం అనుకోండి, నిప్పురవ్వని లోపల పెట్టుకున్నట్టే. చేతిలో పట్టుకొని నిప్పురవ్వని పట్టుకొని తిరుగుతున్నాం అనమాట. వాడు ఎప్పుడు కనపడతాడు అని చెప్పి, వాడు కనపడే లోపల ముందు మన చేయి గాలి కూర్చుంటది కదా. సో లైక్ దట్ ఆ ద్వేషం గాని ఆ బాధ గాని మనం చూసినంత కాలము మన లోపల అనేక జబ్బులు వస్తాయన్నమాట. కాబట్టి వాటిని యాక్సెప్ట్ చేసేసి ఓకే నా భర్తనే కదా అన్నది, కానీ మనం తెచ్చుకున్న రిలేషనే కదా అంటే అన్నది, పోనీలే ఏమంటారు తెలియదు అన్నది, లేదా నా భార్యనే కదా అన్నది, ఓకే అంటే అన్నది అని చెప్పేసేసి మనము మర్చిపోవడం కంటే ఉత్తమమైన పద్ధతి ఇంకోటి లేదనమాట. సో హౌ టు రిమూవ్ ద పెయిన్ అంటే మర్చిపోవాలన్నమాట. మర్చిపోవడం అంటే మళ్ళీ మనతోటి రిపేరింగ్ చేసుకొని మర్చిపోవాలన్నమాట. అంతేగాని ఆ లోపల పెట్టుకొని మళ్ళీ మనం మర్చిపోయినట్టు నిక్కగా తిరగడం కాదు. లోపల నుంచి కూడా మర్చిపోగలగాలి మనం. లోపల నుంచి మర్చిపోవాలి అంటే వాళ్ళతోటి ఫస్ట్ కనెక్షన్ రిపేర్ చేయాలన్నమాట. సో తర్వాత అండర్స్టాండింగ్ ద నౌ, అసలు ఈ వర్తమాన క్షణం అంటే ఏంటి అనేది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నదంతా వర్తమాన క్షణంలో ఉండే శక్తి గురించే కదా మనం మాట్లాడుతున్నాం. కాబట్టి అసలు ఈ వర్తమాన క్షణం అంటే ఏంటి అనేది ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. వర్తమాన క్షణం అనేది
భవిష్యత్తుకి గతానికి మధ్యన ఉండేటువంటి ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ అన్నమాట. సో ఆ ప్లాట్ఫామ్ మీద మనం ఎంతకాలం ఉండగలిగితే మనం అంత హ్యాపీగా ఉంటాము, అంత ఆనందంగా ఉంటాము, అంత శక్తివంతంగా ఉంటాము. సో దీన్ని అండర్స్టాండ్ చేసుకునేటప్పుడు ఈ గతాన్ని మనం మర్చిపోవాలనుకున్నాం, భవిష్యత్తును వదిలేయాలనుకున్నాం. సో రెండింటి మధ్యన వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇమ్మీడియట్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట. ఇమ్మీడియట్ గా అనమాట. ఇప్పుడు మనము అడవిలో నడుచుకుంటూ పోతున్నప్పుడు ఏమైతుంది, ఒక పులి అడ్డం పులి ఎదురొచ్చింది మనం. అప్పుడు ఏం చేస్తాం కూర్చొని, అప్పుడెప్పుడో ఎవరో కథలు పులి అడ్డం వచ్చినప్పుడు అప్పుడు ఏం జరిగింది అని ఆలోచించుకుంటూ కూర్చుంటామా, పులి కథలన్నీ గుర్తు చేసుకుంటూ కూర్చుంటామా, లేకపోతే భవిష్యత్తులో కూడా ఇంకా 10 పులులు వస్తే ఇప్పుడు ఏమైతుంది నా పరిస్థితి అనేది ఆలోచించుకుంటూ కూర్చుంటామా? ఏం చేస్తాము, అసలు అక్కడ గతం ఉండదు, భవిష్యత్తు ఉండదు కదా. ఎదురుగా పులి ఎదురుకున్నప్పుడు భవిష్యత్తు ఉంటుందా, గతం ఉంటుందా? వర్తమాన క్షణంలో ఇక్కడ నుంచి పారిపోవాలా, లేకపోతే పులితోటి ఫైట్ చేయాలా? రెండే ఉంటాయి మన ముందు, ఐదర్ దిస్ ఆర్ దట్ కదా. వర్తమాన క్షణం అంటే అదనమాట, మన ఎదురుగా పులి ఉన్నట్టే అనుకోదాన్ని. సో అంటే అక్కడ పారిపోవాలా, లేకపోతే అంటే ఇమ్మీడియట్ రియాక్షన్ అన్నమాట. లేకపోతే ఇప్పుడు వర్తమాన క్షణంలో ఉండి మనం బిజినెస్ చేస్తున్నాం, ఓకే. బిజినెస్ లో వర్తమాన క్షణం ఎట్లుంటుందో నేను చెప్తాను. ఎప్పుడైనా మనం బిజినెస్ చేస్తూ ఉన్నప్పుడు జనరల్ గా మనం ఏం ఆలోచిస్తాం, ఇలాంటి బిజినెస్ ఎవడెవడు పెడితే ఎట్లా లాస్ అయ్యాడో ఆలోచిస్తాం ముందు. లేకపోతే గతంలో మనం ఈ బిజినెస్ పెట్టినప్పుడు మనం ఇట్లా లాస్ వచ్చింది, అట్లా లాస్ వచ్చింది అని చెప్పి దాని మీదనే మన ఫోకస్ తోటి ఇప్పుడు బిజినెస్ చేస్తే ఇది కూడా పోతుంది, ఈ బిజినెస్ కూడా పోతుంది అనమాట. అలా కాకుండా రేపటి కాడ ఈ బిజినెస్ ఉంటుందో పోతుందో అని చెప్పి దాని గురించి ఆలోచించినా ఈ ఇప్పుడు ప్రజెంట్ చేస్తున్న బిజినెస్ మీద దాని ఎఫెక్ట్ పడుతుంది. యద్భావం తద్భవతి కదా. అంటే మన భావన ఎలా ఉంటుంది, దాని భవిష్యత్తు అలా ఉంటది అనమాట. అప్పుడు మనం ఏం చేయాలి, ఈ రోజు మనం చేస్తున్న బిజినెస్ లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఇమ్మీడియట్ గా ఫ్లైట్ ఆర్ ఫైట్. పెద్ద పులి అక్కడ కూర్చొని ఉన్నప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటామో అలాంటి నిర్ణయాలు వర్తమాన క్షణంలో బిజినెస్ చేసినప్పుడు తీసుకోవాలి. మనం ఈ రోజు ఈ క్షణంలో ఈ బిజినెస్ లో ఈ స్టెప్ వేయడం కరెక్టా అని చెప్పి చూసుకొని ఆ క్షణానికి అది కరెక్ట్ అనిపించినప్పుడు ఏ చేయడం అంట. అసలు 10 సార్లు చూసి అర్థమవుతుంది వర్తమాన క్షణంలో ఎలా ఉండాలి కదా. ఆ క్షణం వరకు కూర్చొని రిలాక్స్ అవుతూ ఉంటారు, సడన్ గా లేస్తాం చలో 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 అని చెప్పేసి వెళ్ళిపోతారు సార్ కదా. ఒక దగ్గర వంట చేస్తుంటారు, అంతా చేసి సార్ మన ఇంటికి వచ్చేసారు, మనకు సారే మన సర్వస్వం సారే అని అనుకునే లోపల ఓకే మీకు నాకు బై బై అని చెప్పేసి వెళ్ళిపోతారు అక్కడి నుంచి. సో వర్తమాన క్షణంలో ఉండడం అంటే పర్ఫెక్ట్ మాస్టరీ అన్నమాట. సో ఆ క్షణంలో ఉంటూ ఎవరు ఉద్యోగం చేసినా వాళ్ళు మాస్టర్స్ అవుతారు ఆ ఉద్యోగం. ఎవరు ఏం చేసినా, ఎందుకంటే అక్కడ మనం ఇమ్మీడియట్ యాక్షన్స్ అండ్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట. దాని మీద ఏది గతం ప్రభావం ఉండదు, భవిష్యత్తు ప్రభావం ఉండదు. పర్ఫెక్ట్ వర్తమాన క్షణంలో యాక్ట్ టు ద సిచ్యుయేషన్ లాగా ఉంటాం కాబట్టి నువ్వు అక్కడ ఎక్సలెంట్ గా నడుస్తూ ఉంటది అన్నమాట. సో ఫ్లైట్ ఆర్ ఫైట్ ఈ రెండు ఉంటాయన్నమాట. అక్కడ నీకు చేతనైతే ఫైట్ చేయి, లేకపోతే పారిపోయి అక్కడ నుంచి. పెద్ద పులు ఎదురైనప్పుడు పెద్ద పులతోటి ఫైట్ చేయాలి అంటే మరి మనకి ఎంతో బలం ఉండాలి, మరి ఆ బలం ఉంటే ఫైట్ చేయొచ్చు. ఎందుకు వచ్చిన గోల, అది నన్ను చెప్పి వారేసి ఎందుకు వచ్చిన గోల అంటే పారిపో, కానీ బుద్ధి చెప్పేసి అక్కడి నుంచి పారిపో. అంతేగాని అక్కడనే కూర్చొని మనం వినమేషాలు ఉంటుంది, అది వచ్చి చక్కగా టిఫిన్ చేసి వెళ్ళిపోతుంది అనమాట. సో ఏదైనా అంతే, మన ఉద్యోగమైనా అంతే, మన వ్యాపారమైనా అంతే, ఏ సంబంధ బాంధవ్యాలైనా అంతే. మనం వర్తమాన క్షణంలో ఉన్నప్పుడు ఈ నిమిషం ఎట్లా యాక్ట్ చేయాలి వీళ్ళతోటి. నేను హస్బెండ్ తోటి గొడవ వచ్చింది, నువ్వు ఎప్పుడు అంతే, నువ్వు చిన్నప్పుడు అంతే, నా పెళ్ళైన కొత్తలో అంతే అనుకోకుండా ఈ రోజు ఈ గొడవ వచ్చింది, దీనికి నేను ఎట్లా రియాక్ట్ కావాలన్నంత వరకే ఆలోచించాలి. కానీ పాత అయితే అవి పోసుకోవద్దు, నువ్వు ఇక ఇప్పుడు ఏదో భార్య ఉన్నా కానీ రేపటి సంగతి ఏంటి అని కూడా ఆలోచించదు. అలాగే భార్య విషయాలు ఏదైనా సరే, అంటే నేను జస్ట్ ఒక కామన్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నా భర్త భార్య కానీ, బట్ ఏ విషయంలోనైనా సరే, పిల్లల విషయం పిల్లాడు వాడు చదువుతున్నాడు, ఈ రోజు వాడు చక్కగా ప్రతిసారి వాడు బాగానే చదువుతాడు, ఈ రోజు ఎందుకో ఈ నెలలో వాడికి మార్కులు తక్కువ వచ్చినాయి, ఇంకింతే వీడి భవిష్యత్తు పాడైపోయిందని చెప్పేసి ఓ బెంగ పెట్టేసుకొని వాడిని నాన్న తిట్టేసి, అరే వాడు నిన్న బాగా చదివాడు కదా, లాస్ట్ మంత్ బాగానే తెచ్చుకున్నాడు కదా, ఈ రోజు వాడిన తక్కువ తెచ్చుకోవడానికి ఏం ఎఫెక్ట్ అయింది అనేది అంతవరకే ఆలోచించినప్పుడు వాడికి మనం పక్కన సపోర్ట్ నిలబడతాము, వాడి ప్రాబ్లమ్ ని కరెక్ట్ గా అర్థం చేసుకుంటాం అనమాట. సో అండర్స్టాండింగ్ కన్నా వర్తమాన క్షణాన్ని, ఆ రోజు జరిగిన ఇష్యూను ఆ రోజు వరకే ఆలోచించామన్నమాట. సో తర్వాత మైండ్ స్ట్రాటజీస్. మైండ్ ఏం చేస్తుంటది అంటే ఈ వర్తమాన క్షణంలో మనం కూర్చొని అర్థం చేసుకొని దానిని హాయిగా అనుభవించనీయకుండా కొన్ని వ్యూహాలు పన్నుతుంటది అనమాట. ఏమనంటే విచారం,
బాధ, ఆ తర్వాత మనం బాధలోంచి బయటపడాలని చెప్పుకుంటున్నాం అనుకుంటున్నాం కదా. సో విచారము, బాధ, ద్వేషము, ఇవన్నీ కూడా మనుషులకున్న ఎమోషన్సే కదా. మరి వీటిని ప్రదర్శించకపోతే ఎందుకు తెచ్చుకున్నట్టు? కాబట్టి ప్రదర్శించు అని చెప్పి మైండ్ చెప్తుంది కదా. బాధగుండు, మరి ఏమంటుంది, నువ్వు తెచ్చుకున్న బాధనే కదా, బాధ పడొచ్చు కదా, ఏమంటుంది అని చెప్పి వ్యూహాలు పన్నుతుంటది అనమాట. ఇప్పుడు నువ్వు బాధపడితేనే రేపు ఇంకొకసారి తప్పు చేయకుండా ఉంటావు అని చెప్పి మళ్ళీ బోడి సలహాలు కూడా ఇస్తుంటది అనమాట మైండ్ మనకు. ఎందుకంటే ఫలానా వాళ్ళు బాధపడ్డారు కాబట్టే వాళ్ళు ఇప్పుడు బాగుపడ్డారు అని చెప్పి చెప్తుంటారు అనమాట. కీడించి మేలంచడం అనమాట. నాలుగోనంటే నీకు ఎంత కమ్ముడు పోతుంది కదా. ఇంత కష్టపడి మనము పైసా పైసా కూడా పెట్టి 5-6 ఏళ్ళు కష్టపడి కార్బోని ఇమ్మీడియట్ గా అమ్ముతే ఏమొస్తుంది అని ఆలోచించడం అనేది మైండ్ అనే వ్యూహం అనమాట. అంటే సో సో అలాంటి వ్యూహాల నుంచి మనం బయటికి రావాలన్నమాట. ఓకే, బాధపడడం అన్ని మనకు ఉన్నాయి, మన ఎమోషన్స్ అవి, వాటిని మనం ప్రదర్శించవచ్చు. కానీ అవే ప్రదర్శించాలనే లేదు, అక్కడ చాయిస్లు ఉన్నాయి మనకు. హ్యాపీగా ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, నిబ్బరంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, స్థైర్యంగా ఉండొచ్చు, బాధ ఉండొచ్చు, ఏడ్చుకుంటూ ఉండొచ్చు, దుఃఖంగా, ఎన్నో ఉన్నాయి. 1,00,000 చాయిస్లు ఉన్నాయి అక్కడ మనకి. మన యొక్క ఎనర్జీ లెవెల్ ని బట్టి మనం ఏ చాయిస్ అనేది ఎన్నుకుంటాం అనేది ఉంటది అనమాట. కావాలంటే ఏడ్చుకుంటేనే కూర్చోవద్దు, ఏం పర్వాలేదు, మనకు అది మనకు ఎంజాయ్మెంట్ ఉంటే ఏడవచ్చు కూర్చొని. అలా ఏదంటే అది చేసుకునే చాయిస్ మనకు ఉంది. కానీ మన యొక్క నాలెడ్జ్ లెవెల్, మన యొక్క ఎనర్జీ లెవెల్ ని బట్టి ఆ చాయిస్ లను మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఈ వ్యూహాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ఏంటంటే స్మాల్ స్కేల్ స్ట్రాటజీస్ అన్నమాట. ఎలా ఉంటదంటే, మనం ట్రాఫిక్ లైట్ల దగ్గరికి పోయినాము, సడన్ గా మన కారు ట్రాఫిక్ లైట్, రెడ్ లైట్ పడింది, ఆగిపోయినాం. అక్కడ ఏంటి, మన చేతులలో ఉందా పరిస్థితి? వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలి వెళ్ళిపోవాలంటే వెళ్ళిపోతామా? వాడు అక్కడ ఫైన్ వేసి ఫోటో తీసి మన ఇంటికి పంపిస్తాడు కదా. అప్పుడు మనం ఏం చేస్తాం, బుద్ధిగా కూర్చుంటాం అక్కడ. రెడ్ లైట్ అయిపోయినాక, ఎల్లో లైట్ అయిపోయినాక, గ్రీన్ లైట్ పడే వరకు రెడీగా కూర్చొని గ్రీన్ లైట్ పడక వెళ్ళిపోతాం. కొందరు ఉంటారులే అక్కడ కూర్చొని కూడా హారన్లు కొడుతుంటారు, లేకపోతే పోండి 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 అని ముందు పోండి అని పక్క వాళ్ళని తరుగుతుంటారు. ఆ పోతే అక్కడ ఫైన్ పడుతుంది కదా. కనుక సిచ్యుయేషన్స్ మన చేతులలో లేనప్పుడు సహనంతో అక్కడ ఉండడము అనేది స్మాల్ స్కేల్ వెయిట్ చేస్తూ ఉండాలన్నమాట మనకు. ఇది మైండ్ పన్నుతుంది అక్కడ వ్యూహాలు. కానీ ఆ పన్నిన వ్యూహంలో మనం ఎలా ఉండాలి? ఇప్పుడు ఆ ట్రాఫిక్ లైట్ల దగ్గర మనం ఎలా ఉండాలి? కోపంగా ఎవడి మీద అరుస్తే లాభం ఉందా అక్కడ? పరిగెట్టుదామంటే పరిగెట్టగలమా? సహనం తెచ్చుకొని ఉండాలి అనేది అక్కడ వెయిట్ చేయాలి. వీ హ్యావ్ టు వెయిట్ ఫర్ షార్ట్ వైల్, వీ హ్యావ్ టు వెయిట్ అని చెప్పి అక్కడ వెయిట్ చేయాలి. ఆ కాసేపట్లో కూడా బ్లడ్ మరిగించుకునేటోళ్ళు ఎంతో మంది ఉంటారు ఆ 2 నిమిషాలలో కూడా. కానీ అలా కాకుండా రిలాక్స్డ్ గా అక్కడ కూర్చొని, ఓకే ఎల్లో లైట్ అవ్వాలి, గ్రీన్ లైట్ ఇవ్వండి, ఇంకా పడాలి ఇంకా పడాలి ఇంకా పడాలి, ఎల్లో లైట్ అని పడుతుంది అక్కడ. అదంతా ప్రోగ్రామ్డ్, కంప్యూటర్ ప్రోగ్రామ్డ్. మనం టెన్షన్ పడేంత మాత్రం నాకు తెలియదు కదా. సో ఆ సంగతి తెలుసుకుని నిబ్బరంగా, బ్యాలెన్స్డ్ గా, సహనంతో ఉండగలగాలి. ఎప్పుడు ఉండాలి అట్లా? మన చేతులలో ఏం లేనప్పుడు అట్లా ఉండాలి, తెచ్చుకోవాలి, ఆ సహనం తెచ్చుకోవాలి. ఒక్కొక్కసారి సిచ్యుయేషన్స్ మన చేతులలో ఉంటాయి, అయినా కానీ మనం వెయిట్ చేద్దాం అనుకుంటాం. ఇంకా మంచి పిల్ల దొరకాలి, ఏదో మనం చూసుకున్నంత వరకు మనకు అబౌవ్ 50% ఉంటే చాలే అని అనుకోం మనం. ఏదో పెద్ద నంబర్ 1 ఇక్కడ భూమి మీద మనకు స్పెషల్ క్యాండిడేట్ ల భూమి మీద దిగినట్టు మనకి ఏదో పెద్ద స్పెషల్ క్యాండిడేట్ కావాలనుకుంటే ఇంకా మంచి అమ్మాయి కావాలి, ఇంకా మంచి ఉద్యోగం కావాలి, ఇంకా పెద్ద వ్యాపారం పెట్టాలి, ఇంకా అలాగ టైం పాస్ చేస్తూ జీవితం అంతా ఖర్చు పెడుతుంటారు కొంతమంది. అది దీర్ఘకాలిక వెయిటింగ్ అనమాట. దానివల్ల లైఫ్ వేస్ట్ అయిపోతుంది. సో ఈ షార్ట్ టర్మ్ వైల్లో సహనంతో ఉండాలి. అదే సహనాన్ని మనం దీర్ఘకాలికం దగ్గర చూపించామనుకోండి, ఇంకా సహనంగా వేస్ట్ ఏమవుతుంది, లైఫ్ వేస్ట్ అయిపోతుంది. కాబట్టి ఎంత అవసరమో అంతవరకే వెయిట్ చేయాలి అనేది కూడా తెలుసుకోవాలి. వెయిటింగ్లలో అదే అంటే ఆ సహనాన్ని కూడా ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకోగలగాలి అనమాట. సో బాగా సహనంతో నడుస్తూనే ఉంటాయి, సంవత్సరాలు దొరుకుతూనే ఉంటాయి. ఏంటంటే ఏమోనండి ఇంకా మంచి సంబంధం వస్తుంది అని వెయిట్ చేస్తున్నాం అండి. పోతుంటారు, పెళ్లి చూపులు అవుతుంటాయి, వస్తుంటాయి, ఇంకా మంచి సంబంధం, ఇంకా మంచి ఉద్యోగం. ఈ ఉద్యోగం చేయొచ్చు కదా, నీకున్న క్వాలిఫికేషన్స్ వచ్చింది కదా, నో ఇంకా బెస్ట్ ఉద్యోగం కోసం. సో అట్లా ఉన్న అవకాశాలను పోగొట్టుకుంటూ ఉంటాం అనమాట. అది మన సహనాన్ని విపరీతంగా వాడడం వల్ల అట్లా వస్తుంది. కనుక సహనాన్ని ఎక్కడ, ఎంతసేపు, ఎలా వాడాలనేది తెలుసుకోవాలి. తర్వాత ఇన్నర్ బాడీ.
ఇన్నర్ బాడీని మనం ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. మనము అంటే మనం ఎక్కడి నుంచి పుట్టాము? ఒక సింగిల్ సెల్ నుంచి పుట్టాము కదా. ఈ సింగిల్ సెల్ నుంచి పుట్టిన మనము డివైడ్ అయ్యి ఇలా కోటాను కోట్ల కణాల సముదాయం తోటి మనం ఈ శరీరం లాగా తయారైంది. అంటే ఇప్పుడు మన శరీరంలో మనం బాధపడుతున్నామంటే కోటాను కోట్ల కణాలు బాధపడుతున్నాయి కదా. మనం సంతోషంగా ఉన్నామంటే కోటాను కోట్ల కణాలు సంతోషంగా ఉన్నాయి కదా. మనం నవ్వుతున్నామంటే కోటాను కోట్ల కణాలు చిరునవ్వు నవ్వుతున్నాయి కదా. అంటే ఒక్కొక్క కణం ఒక్కొక్క మనలాగా ప్రవర్తిస్తూ ఉంటది అనమాట. మనం కోపం తెచ్చుకున్నామంటే కోటాను కోట్ల కణాలు కోపంతో రగిలిపోతూ ఉంటాయి అనమాట. సో ఈ బాడీని మనం స్కాన్ చేసుకుంటూ ధ్యానంలో కూర్చొనినప్పుడు మన శరీరం తోటి మనం మమేకం కావాలి. అది మనల్ని మనం స్కానింగ్ చేసుకొని చూసుకోవాలి. మన శరీరంలో ఎన్ని విభాగాలు ఉన్నాయి, ఎన్ని ఆర్గాన్స్ ఉన్నాయి, ఈ ఆర్గాన్స్ అన్ని ఎట్లా పనిచేస్తున్నాయి, వాటి ధర్మం ఏంటి, అవి ధర్మబద్ధంగా పనిచేస్తున్నాయా లేదా, వాటికి ఏమైనా ప్రాబ్లం ఉన్నదా, వాటితోటి నేను కొంచెం సేపు మాట్లాడతాను అని చెప్పి వాటితోటి టాక్ విత్ ద సెల్స్. ఇది ఒక పెద్ద అద్భుతమైన పుస్తకం అనమాట, టాకింగ్ విత్ ద సెల్స్ అని. డాక్టర్ జాన్ హ్యాజలిన్ గారు ఒక అద్భుతమైన పుస్తకం రాశారు. మనం జాంజనతలకు ఇస్తూ వచ్చాం. సో ఇలా మనతోటి మనం మాట్లాడుకోవాలి. మోకాళ్ళ దగ్గర నొప్పి ఉంది, ఎందుకుంది? అక్కడ అది గంట కొడుతుంది మనల్ని. నన్ను పట్టించుకోవట్లేదయ్యా బాబు, పట్టించుకో అని చెప్తుంది అనమాట. మన పిల్లోడు ఇంటికి ఎవరైనా వస్తే మనం మాట్లాడుతూ కూర్చుంటే పిల్లోడు వచ్చి ఏడవడం మొదలు పెడతాడు. మనము వెళ్ళి ఆడుకోపోరా అని చెప్పి వాడిని పట్టించుకోకుండా పంపిస్తే వాడు ఏం చేస్తాడు? అక్కడ ఉన్నది ఏదో బలగొట్టడము, లేకపోతే ఇరగొట్టడము, లేకపోతే కింద పడి గిలగిల కొట్టుకొని ఏడవడం, ఏదో ఒకటి చేసి మొత్తానికి మన అటెన్షన్ ని డ్రాక్ చేసి వాడిని తీసుకొని ఏంటి చెప్పు నీ ప్రాబ్లం అని అనేంత వరకు వాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు. అలాగే మన శరీరంలో కూడా ఎక్కడైనా ఒక ప్రాబ్లం వచ్చింది అంటే మన అటెన్షన్ ని అడుగుతున్నది అన్నమాట ఆ భాగం. ఓకే, పిల్లాడిని దగ్గర తీసుకొచ్చి సముదాయించి చక్కగా ఎత్తుకొని వాడికి కావాల్సింది ఏదో ఇచ్చేసా వాడు ఆట వాడు ఆడుకుంటాడు. అలాగే మనం కూడా ధ్యానంలో కూర్చొని మనం ఎక్కడైతే మన శరీరం మనల్ని కోరుకుంటుందో అక్కడ వరకు మనం ఫోకస్ పెట్టి అక్కడ ఉన్న కణాలతోటి మాట్లాడాలన్నమాట. ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడాలి. ఏంటి నీ ప్రాబ్లం, నేనేం చేయాలి చెప్పండి అని చెప్పి వాటితోటి ఒక ఫ్రెండ్స్ లాగా మాట్లాడి చక్కగా వాటిని ప్రేమగా తడిమి ఒక పసిబిడ్డను లాలించినట్టు ఆ భాగంతో మనం ఉండగలిగితే ఆ సమస్య అక్కడ దూరం అయిపోతుంది, అక్కడికి ఎనర్జీ వెళ్ళిపోతుంది అనమాట. సో ఎప్పటికప్పుడు మనం మన యొక్క ఇన్నర్ బాడీని స్కానింగ్ చేసుకుంటూ ఉండాలి. మన యొక్క కణాలతో మాట్లాడుకోవాలన్నమాట. మనం ఇవన్నీ వదిలిపెట్టి బయట వాళ్ళతో మాట్లాడతాం, మనం దాంతో ఇంకా గొడవలు మొదలవుతాయి అనమాట. సో మన కణాలతో మాట్లాడుకుంటే గొడవలు తగ్గిపోతాయి మనకి. సో ఇన్నర్ బాడీ స్కానింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. చేసుకోకపోతే బయట వాళ్ళు స్కాన్ చేయాల్సి వస్తుంది, హాస్పిటల్ వాళ్ళు. సో అది బెటరా ఇది బెటరా చూసుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనము ఒక ఇంట్లో ఒక 3-4 బెడ్రూమ్స్ ఇంట్లో ఉంటున్నాము. చక్కగా గృహప్రవేశానికి అందరిని పిలిచాం, కొత్తిల్లు కట్టుకున్నామని అందరు వచ్చి చూసి ఇంకో బెడ్రూమ్ లో ఏంటంటే తాళం పెట్టింది, దాంట్లో ఏముంది అని అంటే ఏమోనంటే నాకు తెలియదు, ఇల్లు కొన్నాను కానీ ఆ బెడ్రూమ్ లో ఏముందో నాకు తెలియదు అంటే 2 కోట్లు పెట్టి కొన్నానంటే పిచ్చోళ్ళ మంచోళ్ళ అంటారు కదా, మరి అంటారా లేదా? మరి మనము ఈ శరీరంలో 40-50 సంవత్సరాల నుంచి మనం ఉంటున్నాం కదా, ఆ లోపల గుండె ఎట్లా పనిచేస్తుందో నాకు తెలియదండి, లంగ్స్ ఎట్లా పనిచేస్తాయో నాకు తెలియదండి, జీర్ణకోశం ఎట్లా పనిచేస్తుందో తెలియదంటే మనల్ని ఓనర్స్ అంటారు. కాబట్టి తెలుసుకోవాలి. సైన్స్ అనేది ప్రతి ఒక్కరు తెలుసుకొని ఆ యొక్క శరీర భాగాల యొక్క పనితీరును గమనించాలి. ఓకే అండి. సో స్కానింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇన్నర్ బాడీ స్కానింగ్ అని. తర్వాత రిలేషన్షిప్స్ కదా, రిలేషన్షిప్స్ ఉంటాయి. మనం ఒక ఫ్యామిలీలో 5 ఉన్నారంటే 5 ప్రపంచాలతోటి మనం జీవిస్తున్నట్టు అనమాట. సో ఈ రిలేషన్షిప్స్ ను మనం చక్కగా పెంచుకుంటూ దానిని చక్కగా మెయింటైన్ చేసుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ప్రేమను ఆశించడం కాదు, ప్రేమను ఇవ్వాలి మనం. అందుకు మనం ఆ రిలేషన్స్ తెచ్చుకున్నాం. అంతేగాని భార్య ప్రేమిస్తేనే నేను మంచిగా ఉంటా, లేకపోతే నా భర్త నన్ను మంచిగా చూసుకుంటేనే ఆయన తోటి నేను మంచిగా ఉంటా అంటే దట్ ఈస్ నీ ధర్మం ప్రకారం నువ్వు 100% ఏమి ఇవ్వగలవో ఇవ్వు. ఆ తర్వాత అక్కడి నుంచి వచ్చే దాని గురించి నీకు అనవసరం అని చెప్పేసేసి మనము ఆ రిలేషన్షిప్స్ లో ఎప్పుడు కూడా ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి. అసలు మన లోపల ఏముందో తెలుసుకుంటే కదా మనం ఏమి ఇవ్వగలమో తెలుస్తుంది. కనుక ఎప్పుడు కూడా అప్పర్ హ్యాండ్ లాగా ఉండడం అనేది నేర్చుకోవాలన్నమాట. నేర్చుకుంటే అప్పుడు ఊరికే వాళ్ళను వీళ్ళను దేవించడము అడుక్కు తినడం తగ్గుతుంది. లేకపోతే నన్ను ప్రేమించు అని అడుక్కోవాల్సి వస్తుంది. మనం అడుక్కోవడం కాదు, ఎస్ వీ హ్యావ్ టు గివ్ అవర్ లవ్ టు ఎవ్రీ వన్. అది 100% అన్కండిషనల్ గా వాళ్ళు ప్రేమిస్తేనే నేను ప్రేమిస్తా కాదు, నీ ధర్మం. ఒక తండ్రి తన పిల్లలను వాళ్ళు ప్రేమిస్తేనే ప్రేమిస్తా అనుకుంటాడా?
ఒక తల్లి తన పిల్లలు వాళ్ళు ప్రేమిస్తేనే ప్రేమిస్తా అనుకుంటారు. తల్లి తండ్రి లాగా మనము ప్రతి ఒక్కళ్ళతోటి కూడా ఇచ్చే పరిస్థితులలోనే ఉండాలన్నమాట. సో దీనికోసం ఒక స్టోరీ ఉంటది. సార్, ఒక పెద్ద మనిషి రోడ్డు పక్కన పోతూ పోతూ ఉంటే ఆ రోడ్డు పక్కన ఒక భిక్షగాడు ఒక పాత చెక్కపేట మీద కూర్చొని అడుక్కుంటూ ఉంటాడు అనమాట. బాబాయ్య ధర్మం చేయండి అయ్యా, 4 రోజులు అయితే తిండి తినక ఓ 10 రూపాయలు ధర్మం చేయండి అయ్యా, బాబాయ్య కనికరించండి అని దీనంగా అడుక్కుంటుంటే ఈయన కరిగిపోతాడు. అయ్యో పాపం 10 రూపాయలు ఇద్దాం దగ్గరికి పోయి చూసే వరకు ఆయన దృష్టి చెక్కపేట మీద పడుతుంది అనమాట. ఏంటయ్యా ఆ చెక్కపేటలో ఏముంది అని అంటే, అయ్యా ఈ చెక్కపేట నాకు తరతరాల నుంచి వస్తుంది. మా తాత వాళ్ళ తాత ఈ చెక్కపేట మీదనే కూర్చొని జీవితాంతం అడుక్కున్నాడు. తర్వాత అది మా తాతకి ఇస్తే మా తాత అడుక్కున్నాడు. తర్వాత మా నాన్నకు వచ్చింది వారసత్వంగా. ఆ తర్వాత మా నాన్న ప్రేమతోటి నాకు ఇచ్చాడు ఈ చెక్కపేట. నేను కూడా దీని మీదనే కూర్చొని 30 ఏళ్ల నుంచి అడుక్కుంటున్నాను అని చెప్తాడు. అంటే సరే మన చెక్కపేటలు ఏముందో చూడకపోయావంటే, లేదన్నా ఇది మాకు వంశపారంపర్యంగా వచ్చినటువంటి చెక్కపెట్టే కాబట్టి దీన్ని ఎన్నడూ నేను తెరిచి చూడలేకపోయినా, ఎందుకంటే మా నాన్న కూడా ఎన్నడూ తెరవలేదు కాబట్టి నేను కూడా ఎన్నడూ తెరవలేదు, మా తాత తెరవలేదు. పోనీ ఇప్పుడు తెరవయ్యా నేను పైసలు ఇస్తాను, నువ్వు తెరవయ్యా అని చెప్పి బలవంతంగా ఆయన కూర్పించి పక్కన కూర్చోబెట్టి ఆ చెక్కపెట్టని తెరవడానికి ట్రై చేసి ఎందుకు తెరుచుకోదు, ఎందుకంటే పాపం ఎన్నో సంవత్సరాల నుంచి అది అట్లా పడి ఉన్నది కనుక మొత్తం జామ్ అయిపోయి ఉంటది అనమాట. సరే ఏదో కష్టపడి మొత్తానికి తెరిచి చూస్తే ఆ చెక్కపెట్టె నిండా పూలడని నగలు, మణిమాణిక్యాలు, వజ్రాలు, వైడూర్యాలు చకచక మెరుస్తూ ఉంటాయి అనమాట. అంటే ఆ చెక్కపెట్టె నిండా బోల్డ్ అంత సంపద పెట్టుకొని వీళ్ళు కొన్ని వందల సంవత్సరాల నుంచి అడుక్కుంటూ బతుకుతున్నారు అనమాట. అంటే చూడండి, ఇప్పుడు మన పరిస్థితి కూడా అదే ఉంది. మన దగ్గర ఎంతో ప్రేమని ఇవ్వగలం మనం, కానీ ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అడుక్కుంటున్నాం ఆ ప్రేమను, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి అటెన్షన్ అడుక్కుంటున్నాం, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి ఆప్యాయత అడుక్కుంటున్నాం, ఎదుటి వాళ్ళ దగ్గర నుంచి రెసిప్రికేషన్ అడుక్కుంటున్నాం మనం. నాకు వాళ్ళు ప్రేమించలే, వీళ్ళు ప్రేమించలే, మా అమ్మ అంతే, మా నాన్న ఇంతే, మా వాళ్ళు అంతే, వాళ్ళు. అరే నువ్వేం చేస్తున్నావు ఇక్కడ, నువ్వేం ఇవ్వగలుగుతావు? ఎవ్రీథింగ్ అప్ టు నేచర్ అని చెప్పి, అంటే ఆ భిక్షగాడి లాగా ఎవ్రీథింగ్ మన దగ్గర పెట్టుకొని అడుక్కునే వాళ్ళలాగా ఉండొద్దు అనమాట మనం. సో ఈ స్టోరీ భలే ఉంటది. ఆ చదువుతూ ఉంటే బుక్ లో నిజమే కదా, మన స్టోరీనే ఇదంతా కూడా అనిపిస్తుంది అనమాట. తర్వాత హ్యాపీనెస్ అండ్ ఇన్నర్ పీస్. హ్యాపీనెస్ ఆనందము, తర్వాత ప్రశాంతత అనేది మన లోపలే ఉంది. దానిని మనము వెలికి తెచ్చుకోవాలంటే మనం ఏం చేయాలంటే సరెండర్ కావాలి. ప్రతి మన జీవితంలో జరిగే సిచ్యుయేషన్స్ కి మనం సరెండర్ కావాలన్నమాట. అంటే ఇట్లా ప్రతిదానికి సరెండర్ అయిపోతూ పోతే మనల్ని చేతగానోళ్ళు కదా అనుకుంటారు కదా అని అంటారు. జనరల్ గా అందరు అదే అంటారు కదా, చేతగానోడే తలంచుకొని పోతాడు అని. తల దించుకొని పోదు, తల వంచుకొని పోవాలి ఎప్పుడైనా. తల వంచుకోవడం వల్ల మన యొక్క శక్తి ఇంకా పెరుగుతుంది తప్ప తల దించుకునే పనులు చేయొద్దు. తల వంచుకుంటూ వెళ్ళాలి. గుమ్మం కాస్త ఎత్తుకుంది, ఏం చేస్తాం, తల దించుకుంటామా, లేకపోతే నాకేంటి ఎదురు అని చెప్పి అట్లనే పోతే పొప్పి కడుతుంది తల. సో ఎక్కడ తల దించుకోవాలి, ఇక్కడ తల వంచుకోవాలి తెలిసి అక్కడ మనము సరెండర్ కావాల్సి వస్తుంది. ఇప్పుడు ఒక సిచ్యుయేషన్ ఒక దగ్గర మనం నడుచుకుంటూ వెళ్తూ ఉంటే సడన్ గా మన కాలు పోయి బురదలో కూరుకపోయినప్పుడు మనం ఏం చేస్తాము, ఈ బురదేవుడు ఇక్కడ పెట్టాడు, దీన్ని ఎందుకు తుడవలేదు, లేకపోతే ఎప్పుడు వర్షం పడి బురద గుంట ఏర్పడింది అని చెప్పి దాని మీద మనం అనలైజ్ చేసుకుంటూ కూర్చుంటామా, లేకపోతే బయటకు వచ్చి ముందు ఆ బురదని క్లీన్ చేసుకొని ముందుకెళ్ళిపోతామా? చెప్పండి. బురద పెట్టిన తిట్టుకుంటా కూర్చుంటామా? లేకపోతే ముందు కాళ్ళు కడుక్కొని వెళ్ళిపోతామా? మనం అక్కడి నుంచి చిరాకు ఉంటది కదా. సో సిచ్యుయేషన్స్ లో కూర్చుని అనలైజ్, జడ్జిమెంట్లు చేసుకుంటూ, కంప్లైంట్లు చేసుకుంటూ కూర్చోవడం అంటే బురద కుంటలో కూర్చొని తీరిగ్గా మీటింగ్ పెట్టినట్టు అనమాట. సో అలాంటి పనులు చేయకుండా బయటకు వచ్చి ఫస్ట్ మన బురద మనం గడుపుకొని మన పాటికి మనం వెళ్ళిపోయాం అనుకోండి, జరిగేది వెనుక జరుగుతుంది. అంతేగాని ముందు బురద మనకు కదా వచ్చింది, మన బురదను మనం గడుపుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా 7 రకాలైనటువంటి చాలా పాయింట్స్ ఉన్నాయి. బట్ నేను వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ కొన్నిటిని సెలెక్ట్ చేసి నేను ఈ రోజు క్లాస్ లో చెప్తున్నాను. సో ఈ ద పవర్ ఆఫ్ నవ్ అనే అద్భుతమైన పుస్తకము ఎకార్ట్ టోల్ గారు ఎంత చక్కగా మన నిజ జీవితంలో, దీంట్లో ఏది కూడా ఏదో పూజలు పునస్కారాలు చేసే పాయింట్లు కావు ఇవి, మన జీవితంలో మనం ఆచరించి దీంట్లో ఏంటి వాట్ ఈజ్ ఆచరించినప్పుడు ఏం తెలుసుకున్నాం అనేసి చేసుకోవాల్సినటువంటి పాయింట్స్ ఇవి. సో ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మనం డిస్కస్ చేసుకున్న పాయింట్స్ ని ఊరికి అలా విని వదిలేయకుండా జీవితంలో ఆచరణలో పెట్టండి. యు ఆర్ నాట్ యువర్ మైండ్. ఆలోచనలు వచ్చినప్పుడు నేను కాదు ఈ ఆలోచన అని తెలుసుకోండి.
తర్వాత పెయిన్ ఎలా బయటికి తీసుకోవాలి, యాక్సెప్ట్ చేసుకుంటూ పెయిన్ బయటికి తీసుకెళ్ళాలి. యు ఆర్ నాట్ యువర్ మైండ్ అని ఫస్ట్ పాయింట్ కి నేను సాక్షుల్లాగా ఉండడం. శ్వాసను ఎట్లయితే సాక్షుల్లాగా గమనిస్తున్నామో, మనం ఏం చేయలేం శ్వాసను కదా, ఆపుకుంటే మనమే పోతాం. కాబట్టి వచ్చేపోయేదాన్ని సప్పుడు చేయక చూస్తున్నాం మనం. అలాగే వచ్చేదా పోయే ఆలోచనలను ఊరికి అలా గమనిస్తూ ఉంటే అవే పోతాయి అవి. తర్వాత ప్రతి దాన్ని యాక్సెప్ట్ చేసుకుంటూ పోతుంటే పెయిన్ అనేది తగ్గిపోతుంది అనమాట. తర్వాత అండర్స్టాండింగ్ ద నౌ, వర్తమాన క్షణాన్ని అర్థం చేసుకోవాలంటే ఫ్లైట్ ఆర్ ఫైట్ రెండే పనులు చేయాలి. అంతేగాని కూర్చొని తవ్వి డిగ్గింగ్ డిగ్గింగ్ పారబట్టుకొని తవ్వుకుంటా కూర్చోవద్దు. తర్వాత మైండ్ స్ట్రాటజీస్, సహనం అనేది స్మాల్ స్కేల్లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు స్మాల్ స్కేల్లో ఉపయోగించాలి, లార్జ్ స్కేల్లో ఉపయోగించాల్సి వచ్చినప్పుడు లార్జ్ స్కేల్లో. ఎక్కడ ఏది ఉపయోగించాలో తెలుసుకొని ఆ సహనంతో మనం అలా ఉండాలి. తర్వాత ఇన్నర్ బాడీ స్కానింగ్ అనేది ఎవ్రీడే చేసుకోవాలి. మనం ప్రతిరోజు ధ్యానంలో కూర్చున్నప్పుడు మన బాడీని మనం స్కాన్ చేసుకుంటే మనం ఈ బాడీకి ఓనర్స్ అనిపిస్తాం. లేకపోతే స్కానింగ్ సెంటర్లు బయట ఉంటాయి కదా, అక్కడ పోయి చేయించుకోవాల్సి వస్తుంది. తర్వాత రిలేషన్షిప్స్, ఇచ్చే వాళ్ళలాగా ఉండాలి, అడుక్కునే వాళ్ళలాగా ఉండకూడదు ఏ రిలేషన్ లో కూడా. ఫ్రెండ్షిప్ లో కానీ, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో కానీ, పిల్లల దగ్గర కానీ, ఎక్కడన్నా కానివ్వండి, ఒక ఉద్యోగం దగ్గర కానివ్వండి, నేనేం చేయగలను చూడాలి. అంతేగాని వాళ్ళు ఇక అడుక్కోవడం అనేది ఇక ముచ్చగాడు. తర్వాత మన జీవితంలో జరిగే సంఘటనలకు ఫస్ట్ మన బురద మనం గడుపుకోవడం అనేది అలవాటు. సరెండరింగ్ అంటే బురద గడుపుకోవడం. అది చేసుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంటే సమస్యలు అనేవి వాటి పాటికి అవి చక్కబడుతూ ఉంటాయి అన్నమాట. సో వీటన్నింటికి మనం ఏం చేయాలి, ఫస్ట్ మనం ఏం జరుగుతుందనే దాని మీద మనసు పెడితే అప్పుడు ఆ వర్తమాన క్షణంలో మనం ఎంతగా ఉంటూ ఉంటే అంతగా ఈ పాయింట్స్ అన్ని మన నిజ జీవితంలో మనం ఆచరణలో పెట్టవచ్చు. కాబట్టి ఇది వర్తమాన క్షణంలో ఉండే శక్తి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంత చక్కగా మనకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మహావతార్ ఫౌండేషన్ సృష్టికర్తలకు అందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన కాన్సెప్ట్ అండి. ఈ పుస్తకం మనకు అమెజాన్ లో అందుబాటులో ఉందండి. తెలుగులో కూడా వర్తమాన క్షణం యొక్క శక్తి అనేది ట్రాన్స్లేట్ అయింది. అది మన పిరమిడ్ స్టాల్స్ లో దొరుకుతుంది, చూసుకోండి. అండ్ ఇలాంటి అద్భుతమైన పుస్తకాలను నెలకొక పుస్తకం గ్రంథ సమీక్ష లాగా మనము ధ్యాన జగత్తులో ఇస్తున్నాము. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ప్రతి ఒక్కరూ ధ్యాన జగత్తు మ్యాగజైన్ ని తీసుకోండి, చదవండి, మరి అందరితోటి చదివించండి. ఏదైనా చిన్న చిన్న ఫంక్షన్లకు కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవో ఇవో గిఫ్ట్లు తీసుకొని వెళ్లకుండా ధ్యాన జగత్తు మ్యాగజైన్లను ఒక గిఫ్ట్ లాగా వాళ్ళకి అందిస్తే అది కొత్త వాళ్ళకు కూడా మనం ధ్యాన ప్రచారం, శాకాహార ప్రచారం, ఆత్మజ్ఞానం అన్ని అందించిన వాళ్ళం అయిపోతాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా అద్భుతమైన బుక్ గురించి పరిచయం చేశారు మేడం మాకు ఈరోజు. అలాగే వర్తమానంలో జీవించడం ఎలా, ముందు కూడా మాస్టర్స్ వచ్చే వాళ్ళంతా కూడా భవిష్యత్తు గురించి ఆలోచన వద్దు, అలాగే అయిపోయిన దాని గురించి మాట్లాడద్దు, వర్తమానంలో జీవించండి అనేవారు. కరెక్టే. అయితే దాన్ని ప్రాక్టీస్ చేయడం, ఏదైనా ఒకటి ఆలోచన వచ్చింది అంటే ఆహా ఇది కాదు కదా, మళ్ళా ముందుకు రావాలి, మళ్ళా మళ్ళా కొంచెం సేపటికే మళ్ళీ ఇంకెక్కడికో వెళ్ళిపోతుంది అనమాట. మళ్ళీ వెనక్కి రావడము, ఈ ప్రాక్టీస్ చేయడం అనేది ఉంది చూడండి, ఆ బాబోయ్. అవును. ఇంకొక చిన్నది చెప్తాను లలిత మేడం. వర్తమాన క్షణంలోనే మనం నిల్చుకొని ఉండాలంటే కొన్ని ఎక్సర్సైజెస్ చేయొచ్చు మనం. అది సరదాగా ఏంటంటే మనం మెట్లు ఎక్కి దిగుతూ ఉంటాం అనుకోండి, మన ధ్యాస మన యొక్క శరీర కదలికల మీద, మనం ఎలా మెట్లు ఎక్కుతున్నాము, ఎలా దిగుతున్నాము, ఎలా మన అడుగులు పడుతున్నాయి అనే దాని మీదనే ధ్యాస పెడుతున్నాం అనుకోండి, ప్రజెంట్ మూమెంట్లు ఉండడం మనకు అలవాటు అవుతుంది. మన శరీరం ఎట్లా కదులుతుంది, మన బాడీ మూవ్మెంట్స్ ఎట్లా నడుస్తున్నాయి అనేది ఆ నడిచేటప్పుడు మెట్లు ఎక్కి దిగేటప్పుడు చూసుకోవచ్చు. అప్పుడు మనం వర్తమాన క్షణంలో కనెక్ట్ కావడానికి అది ఒక ఛాన్స్. తర్వాత చేతులు కడుక్కుంటుంటాం ఒక్కొక్కసారి మనం వాష్ బేసిన్ దగ్గర. అప్పుడు ఆ యొక్క సోప్ వేస్తాం, ఆ సోప్ ఉన్న పరిమళాన్ని ఎప్పుడైనా చూస్తాం, అంత ఉంటుందా మనకు వాసన, స్మెల్ ఎట్లా ఉంది, ఎంత బ్యూటిఫుల్ స్మెల్ వస్తా ఉంది. తర్వాత ఆ బుడగలు ఎట్లా వస్తున్నాయి, చేతులు ఎట్లా కదులుతున్నాయి. తర్వాత మనం ట్యాప్ ఓపెన్ చేయగానే నీటి గలగలలు ఎంత బ్యూటిఫుల్ మ్యూజికల్ సౌండ్స్ ఇస్తున్నాయి. ఇవన్నీ 5 నిమిషాల సేపులోనే మనం ఉండొచ్చు వర్తమాన క్షణం. ఓకే, సో ఇలాగనమాట మనం ఎక్కడన్నా
మనం ఒక చిన్న తోటలో తిరుగుతూ ఉంటాం. చిన్న చిన్న ఉడతలు వస్తుండే పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడ చిన్న బుజ్జి నట్స్ దొరికితే టిక్ 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 అని తినేస్తూ ఉంటాయి. అవి వాటి మీద ధ్యాస పెడదాం, మనం చూద్దాం అవి ఎట్లా పరిగెడుతున్నాయి అంటే. మళ్ళీ ఆ పక్కన ఎవరైనా ఉన్నారా అది ఇది ఎంత చూసుకుంటుంటాయి అవి. మళ్ళీ ఏదైనా సౌండ్ రాగానే ఠామని వెళ్ళిపోతాయి అనమాట. అదే. సో పక్షుల కిలకిల రవాలు ఇలాంటి వాటి మీద అప్పుడప్పుడు రోజులో కాసేపు ఒక 10 నిమిషాలు దృష్టి పెడితే గడికి ధ్యానమే చేసుకుంటూ వర్తమాన క్షణంలో కూర్చోక్కర్లేదు. మనం చేసే పనులతోటి కూడా మనం వర్తమాన క్షణంలో కుదురుకోవడానికి. అందుకే ఓషా గారు చెప్తారు, ఈట్ వైల్ యూ ఈటింగ్, ఈట్ వైల్ యు ఆర్ ఈటింగ్ అంటే తినేటప్పుడు ఫుడ్ మీదనే ధ్యాస పెట్టండి. Yes, better. ఆ ఫుడ్ ఎలా ఉంది, దీని టేస్ట్ ఎలా ఉంది. ఒక్కొక్క అన్నం గింజ మన ప్లేట్ లోకి రావడానికి ఎంత మంది కష్టపడి వచ్చింది. భూమిని చీల్చుకొని పైకొచ్చి ఒక మొక్కలాగా అయ్యి దానికి కంకులు వచ్చి, మరి ఆ కంకులు రావడానికి మరి ఎన్ని కీటకాలు హెల్ప్ చేస్తాయి, ఎన్ని బటర్ఫ్లైస్ హెల్ప్ చేసినాయి, ఎన్ని పక్షులు హెల్ప్ చేసినాయి. అవన్నీ అన్ని కష్ట నష్టాలన్నీ తీరి అది మన ప్లేట్లకు రావడానికి ఆ గింజ ఎంత ఇదై ఉంటది. ఎంతమంది కష్టంతో మన ప్లేట్లకి గింజ వచ్చేది. దానిని ఏదో టీవీ చూసుకొని కళ్ళప్పగించుకుంటుంది గబా గబా ఇలా ముక్కేస్తే వాట్ ఈస్ ద యూజ్. కాబట్టి అటువంటి చిన్న చిన్న పనులు చేస్తూ ఉంటే మనకు మెల్లిమెల్లిగా అలవాటు అవుతుంది అంట వర్తమాన క్షణంలో ఉండడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. నిజమే, ప్రతి విషయము అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. ఆ ఇలా చెప్పినప్పుడు ఏం జరిగింది అంటే, ఒక అంటే ఫస్ట్ నువ్వు నిద్ర లేస్తూనే బాత్రూమ్కి వెళ్ళి బ్రష్ చేస్తావు. అదే చిన్న పిల్లలు అయితే ఆ పేస్ట్ ఒకసారి ఇస్తూనే ఇంకా ఇంకా కావాలి అంటారు. ఎందుకంటే వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తారు ఆ టేస్ట్ను. కానీ ఆ పేస్ట్ను నువ్వు ఎంత మటుకు ఆస్వాదించావు? ఆ అది టంగ్ ఉండే ఆ బడ్స్, టేస్ట్ బడ్స్ నువ్వు చూస్తున్నావా? ఏదో పోతున్నావు దబదబా ఒక ఇంత వేసుకుంటానావా, రుద్దినావా, కడిగేసినావా, వచ్చేసినావా, అయిపోయిందా? అంతేగాని ఆ పేస్ట్ యొక్క టేస్ట్ నువ్వు గమనించినావా? పిల్లలు, చిన్న పిల్లలు అయితే వాళ్ళు దాన్ని బాగా ఆస్వాదిస్తారు. అందుకే ఇంకొంచెం ఇంకొంచెం అడుగుతారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే, ఎప్పుడు మొదలు పెట్టాలి? నిద్ర లేవంగానే అప్పటి నుంచే మనము ఆ ఆ బ్రష్ చేసుకునే ఆ టైం నుంచి మనం మొదలు పెట్టేయాలి అబ్జర్వ్ చేయడము. అక్కడితో మొదలు పెట్టి అక్కడి నుంచి ప్రతి విషయము గమనిస్తూ ఉండాలి. అప్పుడు ఆలోచన వచ్చి నిజమే కదా ఆ సార్ చెప్పేది. అంటే మనము లేస్తున్నాము, బాత్రూమ్కి వెళ్తున్నాము, జస్ట్ అక్కడ ఒక్కొక్కసారి అనిపిస్తుంది, ఏదైనా ఊరికి వెళ్ళేటప్పుడు మీ బ్రష్ పెట్టాలి కదా అంటే, పెట్టండి అంటాం. ఏ కలర్ బ్రష్ అన్నారు. నిజంగా ఏ కలర్ బ్రష్? ఆ బ్రష్ కదా, ఏది? నా బ్రష్ మన బ్రష్ ఏది? కలర్ కూడా మనకు గుర్తుండదు. ఎస్. అప్పుడు అనిపించింది, ఏం బతుకుతున్నామురా స్వామి, ఏం ఏం దేని మీద ఏమి శ్రద్ధ పెట్టినాము. నిజమే, నీ బ్రష్ ఏదే? ఏది పెట్టాలా నేను? వాస్తవమే కదా మేడం. ఏదైనా ప్రాక్టికల్ చాలా కరెక్ట్. నిజాలు అసలు మాట్లాడుకోవాలి కదా. అప్పుడు ఎగ్జాక్ట్లీ ఏది? స్నానం చేస్తాము, సబ్బు వాసన మనం ఎంత బాగా అస్సలు ఆస్వాదించవచ్చు. కరెక్ట్. అట్లా ప్రతి విషయం మీద గమనిక అనేది మొదలైంది అప్పటి నుంచి. ఓకే, గమనించాలా, మనం ఏం చేస్తున్నాం, తినేది ఎలా తీసుకుంటున్నాము, ఎలా పెట్టుకుంటున్నాము, ఎలా తింటున్నాము అనేది. టైం అవుతుంది దెబ్బ ఏదో నోట్లో కుక్కేసుకున్నామా, క్లాస్కి టైం అవుతుంది పరిగెద్దామా అని ఉంటుంది. కానీ నువ్వు ఎలా తింటున్నావు, ప్రతిదీ అబ్జర్వ్ చేస్తూ వస్తే ఈ ఏదైతే ఆ వర్తమానంలో జీవించడం అనేది ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు మనం అది ఏమంటాం, ఫ్యూచరు ఆలోచన ఉండదు, ఫాస్ట్ ఆలోచన ఉండదు. అది కరెక్ట్గా దాన్నే గమనిస్తూ ఉండాలి. కానీ మధ్యలో మళ్ళీ ఏమో వచ్చి ఇది వెళ్ళిపోయింది. హ్మ్. ఇప్పుడు మళ్ళీ మీరు దాన్ని గుర్తు చేస్తున్నారు మాకు. చాలా బాగుంది మేడం. నిజమే, ఈ ప్రతి విషయం కూడా అప్పుడు అనిపించింది అనమాట, కరెక్టే కదా. మనం ఎంత గమనిస్తున్నాము, ఏం చేస్తున్నాము. ఎప్పుడు కూడా పరిగెత్తడమే అయిపోతుంది ప్రతి విషయంలోనూ. స్నానం చేసి 2 నిమిషాలు బుడక్కలు పోసుకోవడం పరిగెత్తడమే. అక్కడ ఎలా ఏం చేస్తాము అట్లా ఏది అబ్జర్వేషన్ ఉండదు. ప్రతి పని పరిగెత్తడమే ఉంది మేడం. దాని మీద అబ్జర్వేషన్ అనేది చాలా మటుకు లేదు. ఇప్పుడు ఈ క్లాసులు రావడము ఇట్లంతా చెప్పడం వల్ల ఏం పని చేసినా కూడా దాని మీద ఒక అవగాహన కానీ, ఒక శ్రద్ధ పెట్టడం కానీ, గమనించడము అనేది ఉండడం వల్ల చాలా మార్పులు వస్తుంటాయి. చాలా గొప్ప విషయం Great. మేడం. బాగుంది.
థ్యాంక్ యూ, థ్యాంక్ మీ యూ. విశ్లేషణ ఇంకా బాగుంది. అంటే ప్రాక్టికల్ గా జరిగేది చెప్తే ప్రతి ఒక్కరికి అది తెలుస్తుంది కదా మేడం. ఆ, నిజమే, ఇప్పుడు సార్ అలా చెప్పినప్పుడు పేస్ట్ పిల్లలైతే బాగా దాన్ని ఇష్టపడతారు. మీరు ఎప్పుడన్నా ఆ టేస్ట్ గమనించినారా అన్నారు. ఆ, నిజమే కదా, ఏం గమనిస్తున్నాము. అప్పుడు నాకు అనిపించింది, నా బ్రష్ అడిగితే నేను చెప్పలేకపోయినాను, ఏం గమనిస్తున్నాము అని. అప్పుడు అట్లా అనిపించేసింది మేడం. ప్రతిదీ వాస్తవాలే మాట్లాడుకుంటే అప్పుడు మనం ఏమేమి తప్పులు చేస్తున్నాము అనేది కూడా ఉంటుంది. ఒక ఎరుక ఉండి ఆ తప్పు మళ్ళీ జరగకుండా దాని మీద శ్రద్ధ పెడతాం కదా అనిపించింది నాకు. థ్యాంక్ యూ. నైస్, నైస్ మేడం. మీనా కుమారి గారు అన్మ్యూట్ చేసుకోండి. నమస్తే లలిత మేడం. నమస్తే నమస్తే. వాణి మేడం. నేను క్లాస్ కి లేట్ గా జాయిన్ అయినాను మేడం. కొంచెం ఇక్కడ బయట వెళ్ళింటి. నేను మీరు ఎప్పుడైతే ఆ భిక్షగాడు అది స్టోరీ చెప్తా అన్నారు కదా, అప్పుడే నేను జాయిన్ అయినాను. నేను విన్నంత వరకు కూడాను క్లాస్ చాలా అద్భుతంగా ఉంది మేడం. అందుకనే మనము ధ్యానంలో ప్రతి శ్వాసను మనం గమనించడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, జీవితంలో జరిగే ప్రతి ఒక్క సంఘటనని కానీ, ప్రతి ఒక్క దీన్ని తీసుకునే ఫుడ్ నుంచి, చూస్తున్న దృశ్యాల నుంచి మనం ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఉంటే అది వర్తమాన క్షణంలో ఉండడం అన్నది చాలా సులభం అవుతుంది మేడం. మీరు చాలా ఎక్సలెంట్ గా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మీరు ధ్యాన జగత్లో ఇచ్చే ఎడిటోరియల్ కానీ నాకు చాలా చాలా ఇష్టం మేడం. మీరు ప్రతి ఒక్క బుక్ మీద కూడాను మీరు అది మీరు తెలుగులో ట్రాన్స్లేట్ చేసి ఇస్తారు కదండి మేడం, అది చాలా చక్కగా చేస్తారు. మీరు ఎంతో సేవ చేస్తున్నారు మేడం, నిజంగా. థ్యాంక్ యూ సో మచ్. మీరు చాలా చక్కగా వివరించారు ఈ రోజు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఇదంతా కూడాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం. థ్యాంక్ యూ. ఓకే మాస్టర్స్, ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా, ఏమైనా మాట్లాడాలని హ్యాండ్ రైజ్ చేయండి. చక్కగా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. అలాగే మీ అనుభవం అంటే మేడం గారు చెప్పిన దాని మీద అది కూడా మాట్లాడచ్చు. అన్మ్యూట్ చేస్తాం. ఓకే, అన్మ్యూట్ అవ్వలేదమ్మా, మాట్లాడు. నమస్తే మ్యామ్. ఈరోజు మన నమస్తే మేడం. వాణి మేడం గారు చాలా అద్భుతంగా చెప్పారు మ్యామ్. చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే మనం లేచినప్పటి నుండి మనం పడుకునేంత వరకు ఎంతసేపు వర్తమానంలో ఉంటేనే మన భవిష్యత్తు అనేది అంత బాగుంటుంది మేడం. ఇది చాలా బాగుంది. ఇంకొకటి ఏంటంటే యాక్చువల్గా మనసు అనేది ఏకాగ్రతగా ఉండడానికి ఒకటి ఎగ్జాంపుల్ చెప్పారు మేడం. మన ఇంట్లోకి దుమ్ము వచ్చినప్పుడు ఎట్లయితే గాలి దుమారం వచ్చినప్పుడు డోర్లు తలుపులు ఎలా మూసుకుంటామో, మన మనసులో వచ్చే చెడు ఆలోచనలను కూడా రాకుండా మనం ధ్యానం అనే ఒక ఆయుధంతో మనం దాన్ని నివారించగలుగుతాము. ఇంకొకటి ఏంటంటే మ్యామ్, ఇంతకుముందుకు ఒకటి భిక్షగాడి స్టోరీ చెప్పారు కదా, అది చాలా అద్భుతంగా ఉంది మ్యామ్. చాలా సంతోషంగా ఉంది. మీ క్లాస్ అయితే చాలా చక్కగా చెప్పారు మేడం. ధన్యవాదములు మేడం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ లత గారు. శ్రీలక్ష్మి గారు అన్మ్యూట్ చేసుకోండి. త్వరగా మాట్లాడండి. ఇంకా లక్ష్మీపతి గారు అన్మ్యూట్ చేసుకోండి. వాణి మేడం గారికి నమస్తే, లలిత మేడం గారికి నమస్తే. చాలా అవసరం లేదు. వర్తమానంలో జీవించాలనేది చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. థ్యాంక్ యూ మేడం. అందరికీ గుర్తుంటుంది కానీ కాకపోతే మీరు చెప్పడం వల్ల ప్రతిదీ బాగా గుర్తు తెచ్చుకొని వర్తమానం పాస్ట్ కానీ ప్రజెంట్ టెన్స్ ఫ్యూచర్కి వెళ్ళకుండా చూసేట్టుగా బాగా అర్థమవుతుంది మేడం. థ్యాంక్ యూ మేడం. ఇవి గమనించే దానివల్ల కూడా ఫ్యూచర్ కానీ పాస్ట్ కానీ ఆలోచించకుండా ఉంటాం. మా లలిత మేడం కూడా చెప్పారు కదా, అట్లా ఏదన్నా దాని మీద ధ్యాస పెడితే ఆటో ఎరుకులో ఉండడం అనేది మా ధ్యానం అయితే ఏమి ఇదైనా రెండు అట్లే ఉంటుంది మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ వర్తమాన చేశారు. క్షణంలో ఉండడం ప్రాక్టీస్ చేస్తే చాలు. అవును పాస్ట్ మేడం, అనేది అదే వెళ్ళిపోతుంది, ఫ్యూచర్ అదే అనేది ఆలోచన తగ్గిపోతాయి ఆటోమేటిక్ గా. కరెక్ట్ మేడం. థ్యాంక్ యూ వాటిని మేడం. తగ్గించుకునే ప్రయత్నాలు కాకుండా దీన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తే చాలు. ఇది పెంచితే చాలా ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. కరెక్ట్, బాగా చెప్పారు మేడం. థ్యాంక్ యూ మేడం. ఓకే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రీలక్ష్మి గారు మాట్లాడండి. మేడం,
నమస్తే అండి అందరికి. మీరు నమస్తే. చెప్పిన కథ చాలా బాగుంది మేడం. ఆ పెట్టె మీద కూర్చొని పెట్టె లోపల అంటే అంటే మనలో ఉన్న వాటిని కూడా మనం తెలుసుకోకుండా ఆ, ఉన్నాము అనే దాన్ని చాలా చక్కగా వివరించారు. అది మాత్రం నాకు చాలా బాగా నచ్చింది మేడం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు మేడం. తెలుసుకోకుండా ఉండడం కాదు, అడుక్కుంటున్నాం ఆ అందరినీ. అదే అడుక్కుంటూ ఉండడం ఆ, అంటే మనలో ఉన్నదే మనకి తెలియకుండా వెళ్ళి ఆ, అడుక్కుంటున్నాము అన్న అది ఆ పద్ధతిని చాలా అది బాగుంది అట్లా మేడం. తన భార్య భర్తను అడుక్కోవడము, ఆ అత్త కోడలను అడుక్కోవడము, కోడలు ఇంకొకటి అత్తగారిని చెప్పారు అడుక్కోవడం. కదండి, ప్రేమ ఉండాలి, అది మనం పెంచుకుంటే పెరుగుతుంది. ఆ మొగుడిలా అన్నాడు నేనెందుకు ఇలా ఉండాలి అనేవన్నీ నవ్వే ఉమ్, డేస్ అలా ఉన్నాయి కానీ ఆ ఉమ్. వాళ్ళు కూడా ఇలాంటివి తెలుసుకుంటే మారి చక్కగా ఉండడానికి బాగుంటుంది అనేది నా ఉద్దేశం. మీరు చెప్పిన అవునండి, దాంట్లో ఇదంతా చాలా బాగుంది మేడం. అది ఇదంతా కూడా నవీన నాకు చాలా బాగుంది. ఆధ్యాత్మికత. ప్రేమ అనేది మనం పెంచుకుంటే పెరుగుతుంది, తుంచుకుంటే తెగిపోతుంది. అది అవతల వాళ్ళు ఏదో అన్నారు నేను కూడా ఎందుకు అలా ఉండాలి అని అనుకోకుండా ఉమ్. మనం కూడా ప్రేమ చూపించాలి. అది కూడా చాలా బాగా నచ్చింది మేడం. మీరు చెప్పిన దాంట్లో చాలా ధన్యవాదాలు. ఇలా కొన్ని వినైనా మారుతాము. ఇంకా ఇంకా మనలో ఏమైనా బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటే పోతాయి. అది కరెక్ట్. చాలా బాగుంది మేడం, చాలా ఇక్కడ బాగుంది. ఈ ఎక్కడో నక్షత్ర లోకాల నుంచి మనం ఈ భూమి మీదకి వచ్చింది ఆనందించడానికి వచ్చాం, అంతేగాని గొడవలు పడడానికో లేకపోతే ఆ ఏడ్చుకోవడానికో లేకపోతే హాస్పిటల్లో పడి మూలగడానికో రాలేదు. మనం వచ్చింది ఇక్కడ అంతే. ఎంజాయ్ చేయడానికి వచ్చాం, ఎంజాయ్ చేసుకోవడం. ఈ అంతే. రోజుల్లో ప్రేమ కన్నా మేడం వాడికి ఎంత ఉంది, నాకెంత ఉంది, దానికి ఉంది, దీన్ని కూర్చోబెట్టాలి, అవే ఉన్నాయి కానీ అయ్యో ఇవి మనతో రావు, మనం చచ్చిపోతే ఈ ప్రేమ వల్లనైనా వాడు మన దగ్గరికి వస్తారు అనే ఆలోచన ఎవరికి రావట్లేదు మేడం. మనం అది తెచ్చుకుందాం, శాశ్వతం కాదు. ఎదుటి మనం మనిషిని తెచ్చుకుందాం. ప్రేమిస్తేనే కదా మన దగ్గరికి ఏదైనా వస్తే వాళ్ళు అదే వస్తారు. అదే మేడం, మనం చూపిద్దాం, మనల్ని చూసి వాళ్ళు మారుతారు ఎప్పుడైనా సరే. మనం వీఆర్ ద మాస్టర్స్, వీఆర్ అది ద మాస్టర్స్ అన్నప్పుడు మనం చూపించాలి. అందుకే పత్రికారు ఏం చెప్తారంటే ప్రతి ఒక్కళ్ళని వాళ్ళ జ్ఞానానుభవాలు రాయమంటారు. వాళ్ళ ఉమ్ జీవితంలో ఏం మార్పులు వచ్చినాయి, వాళ్ళ నడవడికలో ఏం మార్పు వచ్చింది, వాళ్ళ ప్రవర్తనలో ఏం మార్పు వచ్చింది, వాళ్ళ మాటలలో ఏం మార్పు వచ్చింది అనేది చెప్పడానికి 50 100 ఎన్నో పేజీలతోటి ఒక పుస్తకం రాయమంటారు ప్రతి ఒక్కళ్ళని కూడా. అవును. సో అది రాయాలి మనం. అది రాస్తేనే మన యొక్క ఈ భూమి మీద మన పర్పస్ సాల్వ్ అవుతుంది. అది రాసేంత వరకు, ఆ 50 పేజీల పుస్తకం రాసేంత వరకు 50 జన్మలు ఎత్తాల్సిందే ఇక్కడ. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా నేను రిక్వెస్ట్ చేసేది పత్రికాల యొక్క చెప్పిన మాట అన్నమాట. ప్రతి ఒక్కరూ వారి యొక్క జీవిత అనుభవాలను గ్రంథస్థం చెయ్యాలి. రాయడం వల్ల మనలో కొన్ని బ్లాక్స్ క్లియర్ అవుతాయి. ఆ రాసిన పుస్తకాన్ని చదవడం వల్ల ఎదుటి వాళ్ళల్లో బ్లాక్స్ క్లియర్ అవుతాయి. కాబట్టి ఇది చేసేంత వరకు మనకి ఇక్కడ ముక్తి మోక్షం లేదు. కాబట్టి అవును రాయండి మీరందరూ కూడా, ఇది నా రిక్వెస్ట్. తప్పకుండా మీరందరూ కూడా స్వానుభవాలు మేడం, అవన్నీ ఉమ్, స్వానుభవాలు. ఉమ్, ఇంత వయసులో రాసి ఎన్ని అనుభవాలు చూస్తే ఇక్కడ వరకు వచ్చాము. ఎగ్జాక్ట్లీ ఇందులో ఒక సుఖం, కష్టం, మంచి, చెడు రాయాలి. అన్నీ ఉన్నాయి అని ఒక పుస్తకం మనం తెలుసుకుంటాం. ఓపిక ఓపిక ఉన్నప్పుడే రాసేయండి. రాసేసి అదే దాన్ని మీరు ఆ పేపర్లను పంపండి, ధ్యాన జగత్కి పంపండి, నాకు పంపండి. నేను దాన్ని మళ్ళీ సెట్ చేసి పుస్తకం లాగా మనం ప్రింట్ చేయించేసేద్దాం. అది ప్రతి ఒక్కరి తప్పకుండా మేడం. బాధ్యత, ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ యొక్క బాధ్యత. పుస్తకాలు ప్రింట్ చెయ్యాలి. అప్పుడే మనకు తప్పకుండా రుణం తీరుతుంది, ఋషి యొక్క రుణం తీరుతుంది. 18 ఆదర్శ సూత్రాలు చూసారా? దాంట్లో లాస్ట్ 18వ సూత్రం ఇదే అన్నమాట. ప్రతి ఒక్కరు తమ తమ ధ్యానానుభవాలను పుస్తక రూపంలో ప్రచురించాలి అని చెప్పి సెట్ చేయబడింది. చదవండి 18 ఆదర్శ సూత్రాలు నిజమే చదవండి. మేడం. నేను 2 months అయ్యింది ఇందులో చేరి. అంటే జనవరి 1st కి చేరాను. ఒక మంచి రోజు ఎప్పుడైనా ఏరు మారుతుందంటే ఒక మంచి లక్షణాన్ని పెంచుకోమని చెప్తారు పెద్దవాళ్ళు. మనలో ఉండే ఓ దుర్గుణాన్ని వదిలేసి ఓ మంచిని పెంచుకోండి అని. నేను నిజంగా ఈ ఇయర్ మాత్రం జనవరి 1st ఇందులో చేరినందుకు నేను ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నానంటే మైండ్ అంత బాగుంటుంది. ప్రతిరోజు ఏదో ఒకటి వినడం, ఓహో నాలో ఈ తప్పు ఉంది, నేను దీన్ని రెక్టిఫై చేసుకోవాలన్నమాట. అలాగా అనుకుంటూ మారుకొని వస్తున్నాం. ఇప్పుడు రియల్లీ మేడం. మీ లోపల వచ్చిన భావాలను పుస్తక రూపంలో తెస్తే రేపు మీ మనవళ్ళకో ఇంకెవరికో ఓహో శ్రీలక్ష్మి గారు ఇంత చక్కగా మారారా, మనం కూడా ధ్యానం చేస్తే ఇంత చక్కగా ఉమ్, మారారు కదా అని తెలుస్తుంది. అంతే. రాయండి రియల్లీ పుస్తకాలు. మేడం లావణ్య మేడం, మీరు తప్పకుండా మీ క్లాసెస్ లో ప్రతి ఒక్కళ్ళకు చెప్పండి పుస్తకాలు తప్పకుండా. 18 ఆదర్శ సూత్రాలలో లాస్ట్ సూత్రం అదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ధ్యానం చేశాము అంటే మన యొక్క ధ్యానానుభవాలను
చిన్నదో పెద్దదో ఎంతో కొంత పుస్తక రూపంలో తీసుకురావాలి. దట్ ఈస్ వెరీ ఆ, వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు చెప్పండి లావణ్య నేను మేడం. ఇంకా విశేషం ఏంటంటే నేను వింటూ మా కోడలు కూడా వింటుందండి అవన్నీ చక్కగా. నైస్. అవన్నీ వింటూ పని చేసుకుంటూనే వింటుంది మీరు వినండి అని. మేము దీని గురించి డిస్కస్ కూడా చేసుకుంటాము. ఇలా చెప్పారు కదా, ఇలా జరిగింది కదా, ఇలాగ అయింది కదా, మనం ఇలా ఉండాలి కదా అని మేమిద్దరం మాట్లాడుకుంటాం. వెరీ నైస్. అదే నిజంగా మేడం, హ్యాపీ హ్యాపీ, చాలా హ్యాపీగా ఉంది. 3 రోజులు నేను మిస్ అయిపోయాను మేడం, చిన్న ఆటంకం జరిగి 3 రోజులు నేను క్లాసులకి అటెండ్ అవ్వలేకపోయాను. ఇవాళ నుంచి మళ్ళీ రెగ్యులర్ గా అటెండ్ అవుతున్నాను మార్నింగ్ ఇప్పుడు. అన్ని క్లాసులు వస్తాయి కదమ్మా, లీజర్ గా ఉన్నప్పుడు వినండి, మనం షేర్ చేస్తాం కదా. లలిత తప్పకుండా మేడం అందరికీ చెప్పండి తప్పకుండా. మన క్లాసెస్ ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ కూడా వాళ్ళ యొక్క అనుభవాలను పుస్తక రూపంలో ప్రచురించాలి అని చెప్పాలి తప్పకుండా. షూర్ షూర్. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం, చాలా బాగుంది. ధన్యవాదాలు మేడం. ఇవి నా అనుభవాలు. కరెక్ట్. థ్యాంక్ యూ మేడం. చాలా అద్భుతంగా అందరికీ కూడా ఒక అవేర్నెస్ వచ్చేసింది. చెప్పాలంటే ఈ క్లాస్ లో ఎవరైతే కొత్త వాళ్ళు వచ్చారో, పాత వాళ్ళుగా ఉన్న వాళ్ళు క్లాసులు విన్నా మళ్ళీ మధ్యలో మాయ గమ్మేసి ఉంటుంది అనమాట. మళ్ళా తిరిగి మీ క్లాస్ ద్వారా వర్తమానంలో జీవించడం ఎలా అనేది చాలా అద్భుతంగా అందరికీ కూడా. ధ్యానం ధ్యానం యొక్క పరమార్థం ఏంటంటే మన యొక్క ప్రతి యాంగిల్లో మార్పు రావాలి. పత్రికలు ఒకటే చెప్తారు, మనం ఎక్కడికి వెళ్ళినా సరే మనం నోరికి మాట్లాడని అవసరం లేదు, మన యొక్క జీవితం మాట్లాడాలి అని చెప్తారు అనమాట. అంతే. మనల్ని చూస్తేనే వాళ్ళకి ఎదుటి వాళ్ళకి తెలవాలి దీస్ ఆర్ ద మాస్టర్స్ అని చెప్పి. సో అలా ఉండాలి మన జీవితము. మనం మాట్లాడక్కర్లేదు, మన జీవితం మాట్లాడాలి అని చెప్తారు అనమాట. సో అంటే ఎంత మొదట్లో మనము చేసినప్పుడు మేడం, నేను తెచ్చుకోవాలి. మొదట్లో చేసినప్పుడు అయితే అన్ని ఆలోచనలే, ఎప్పుడు ఏకాగ్రత కుదిరేది కాదు. ఇవన్నీ వినడం వల్ల అబ్బా అరగంట తర్వాత ఎలాగా 23:30 గంటలు టైం ఉంటుంది కదా, అప్పుడు ఆలోచిద్దాంలే, ఈ అరగంట ముందు ప్రశాంతంగా మెడిటేషన్ చేద్దామని ఇలా ఇలా ముందుకు వస్తున్నాను అనమాట నేను. సూపర్ డైనమిక్ మేడం శ్రీలక్ష్మి మేడం మీరు. అంతే, నైస్. ఆ టయాన్ని చెప్పేసుకోవాలన్నమాట. ఇంకా నాకు తర్వాత అంతే. ఆలోచించవచ్చు. అబ్బా 23:30 గంటల టైంలో మనం ఆలోచించేది ఎంత లేదు, అప్పుడు ఆలోచిద్దాంలేని నెమ్మదిగా ఇప్పుడు ధ్యానం పెట్టడంలోకి వచ్చాము. మొదట్లో అయితే అది ఇందులోకి దిగంగానే అమ్మ ఏం వండాలి, అమ్మ ఏం చేయాలి, ఇవే ఆలోచనలు తప్ప ధ్యానం మీద ఉండేది కాదు. రియల్లీ మేడం, నిజం చెప్పేయాలి ఎప్పుడూను. కానీ రాను రాని ఇవన్నీ విన్న తర్వాత మాత్రం ఆ నేను ఒక అరగంట వదిలేస్తే వచ్చే నష్టమే ఉంది, ఇంకా 23:30 గంటల టైం ఉంది కదా, అప్పుడు ఆలోచిద్దాంలే అనిపిస్తుంది. అవును. రియల్లీ మేడం. చాలా మంచి ఎక్స్పీరియన్స్ షేర్ చేశారు. అందరూ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. థ్యాంక్ ప్రతి యూ. ఒక్కరూ కూడా ఇంక నుంచి ఈ ఈ ఈ క్లాస్ ఇప్పుడు విన్నాం కదా, ఇంకా తిరిగి మనం చేసే ప్రతి పని కూడా ఆ పనినే గమనిస్తూ ఉంటే, అంటాం కదా ఆలోచనలు వస్తున్నాయి, అలాంటి ఆలోచనలు రాకుండా ఏ పని చేస్తున్నామో ఆ పని మీదే శ్రద్ధ పెట్టడము. నిజమే, ఏదైతే వంట చేస్తుంటే ఆ వంట మీద ఆలోచన కాకుండా ఇంకెక్కడ పోతే ఈ దోశ ఇక్కడ మాడిపోతుంది. వంట కాస్త పెంట అయిపోతుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ పని చేస్తున్నామో అందులోనే శ్రద్ధ పెట్టి దాని మీదే గమనిక ఉంటూ చేస్తే అప్పుడు ఇంకా ఆ రకమైన వాతావరణంలోనే ఉండిపోతాం. కాబట్టి రిజల్ట్ కూడా అట్లే ఉంటుంది. థ్యాంక్ యూ. అందరూ కూడా దీన్ని సాధన మొదలు పెడదాము, ఆచరణ చేద్దాము, అద్భుతాలు సాధిద్దాము అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. మళ్ళీసారి మీరు మళ్ళీ అవకాశం ఇస్తే ఇంకొక మంచి పుస్తకం ఖచ్చితంగా ఇంక మళ్ళా కాల్స్ వచ్చేస్తాయి. నెక్స్ట్ మంత్ కు ప్రిపేర్ అయిపోతుంటాం ఇప్పటి నుంచే. ఖచ్చితంగా మేడం, అది నేను అడగాలి. నెక్స్ట్ మంత్ కు మాకు అవకాశం ఇవ్వండి మేడం, నెక్స్ట్ కాల్స్ అనేసి. నేను మా పిల్లలతో అనేదాన్నండి, నాకు రిటైర్మెంట్ వచ్చేస్తే అప్పుడు కూర్చో పుస్తకాలు రాస్తాను, అప్పుడు కూర్చో పుస్తకాలు రాస్తానని. కానీ రిటైర్మెంట్ అయ్యే కూడా ఇంకా రిటైర్మెంట్ ఇందులో అవ్వలేదు ఇంట్లో. అందుకని తప్పకుండా మీరు అన్నాక మాత్రం ఇప్పుడు రిటైర్మెంట్ కాదు, అవకాశం చూసుకునే. ఇప్పుడు అరగంట ఎలాగైతే ధ్యానంలో పెట్టామో మరో అరగంట రైటింగ్ లో పెట్టి 23 గంటలు ఉంది కదా అని అనుకోవాలి అప్పుడు. అది
చాలా చాలా అద్భుతంగా ఉంది మేడం. ఎంత మంచిగా అందరికీ ఆ ఆలోచనలు మీరు తెప్పించారు, చెయ్యాలి అనే సంకల్పం చేయించారు. అందరిలో కూడా ఆ మార్పులు వస్తాయి. నిజంగా ఇంకా కావాలి. ఈ మీరు చెప్పినట్టు ఆ ఆదర్శ సూత్రాల్లో ఒకటైన దాన్ని కూడా అంటే ప్రతిదీ ఆచరించాలి. అన్ని ఏవేవి ఉన్నాయో ఆ ఆదర్శ సూత్రాలు ఏమున్నాయో అన్ని కూడా మనము ఫాలో అవుతూ ఉంటేనే పిరమిడ్ మాస్టర్లుగా ఉంటాము అనేది. కాబట్టి ఆ 18 మనం ఒకేసారి చేయకుండా ఒక్కొక్కటి ఒక్కొక్కటి సాధన మీద చేసుకుంటూ పోతే ఖచ్చితంగా సాధించగలుగుతాము. అయితే ఒక్కొక్కరు వచ్చి ఒకటి చెప్పినప్పుడు ఓకే ఇప్పుడు ఇది ఫాలో అవుతాం కదా, ఒక ఆదర్శ సూత్రాన్ని మనం ఫాలో అవ్వగలుగుతాం కదా. ఇప్పుడు మనం ఒకసారి ఆ 18 ఆదర్శ సూత్రాల లిస్ట్ పెట్టుకొని టిక్ కొట్టుకుంటూ పోవాలి. పోవాలి. ఎన్ని మనం కరెక్ట్ ఖచ్చితంగా ఫాలో అవుతున్నాం. ఉమ్. ఫాలో కానివేవో చూసుకొని వాటి మీద కాన్సన్ట్రేట్ చేస్తే అది కూడా ఆ, ఫాలో అవుతుంది. అవును మేడం. Yes, thank you, thank you. ఒకటో రెండో ఉంటాయి అంతే. ఆ ఒకటో రెండో చేసేప్పుడు అయిపోతుంది.